సార్ గుడ్ ఈవినింగ్ సార్ రాజా సార్. సార్ రాజేష్ సార్. సార్ లేరు. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ టు కువైట్ మీటింగ్ సార్. ఎలా ఉంది మార్కెట్ పరిస్థితి, పీవీసీ మెటల్ సిచ్యువేషన్? నేను దాదాపు 2-3 డేస్ గా ఫాలో అవ్వట్లేదు సార్, ఎందుకంటే నేను ఇయర్ ఎండ్ నా జాబ్ పరంగా నేను కొంచెం బిజీగా ఉంటాను. ఈ రెండు క్యాలిక్యులేషన్స్ కొన్ని ఉంటాయి, అకౌంట్స్ కొన్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో తెలుస్తుంది మార్కెట్ గురించి అయితే చూస్తున్నాను. టోటల్ గా మార్కెట్ అంతా కూడా కన్సాలిడేషన్ పీరియడ్ లో నడుస్తుంది సార్. కన్సాలిడేషన్ అంటే ఎక్కువగా పెరగకపోవడం, ఎక్కువగా పడిపోకపోవడం, ఒకవేళ పెరిగినా కూడా వెంటనే ఎక్కడి నుంచి అయితే పెరిగిందో అక్కడికి మళ్ళా తిరిగి పడిపోవడం. టెక్నికల్ గా ఈ ట్రేడింగ్ లాంగ్వేజ్ లో అయితే దీన్ని సైడ్ వేస్ అంటారు. అలాంటి కన్సాలిడేషన్ లో ఉంది ప్రతి కాయిన్. టాప్ మోస్ట్ బిట్ కాయిన్ కూడా సేమ్ సిచ్యువేషన్, కన్సాలిడేషన్ సిచ్యువేషన్ లో నడుస్తుంది. దీన్ని బ్రేక్అవుట్ చేయాలి, బ్రేక్అవుట్ స్థితికి రావాలి మార్కెట్ అంతా కూడా. సో బ్రేక్అవుట్ స్థితి అన్నది ఓవరాల్ గా క్రిప్టోకి తీసుకుంటే బ్రేక్అవుట్ జరగాలంటే బిట్ కాయిన్ లోనే జరగాలి. బిట్ కాయిన్ లో బ్రేక్అవుట్ జరిగినప్పుడు, ఈ కన్సాలిడేషన్ నుంచి అది బయటపడినప్పుడు ఈ మార్కెట్ కొంచెం ఊపందుకునేటువంటి పరిస్థితులు, ప్రతి కాయిన్, ఈవెన్ టోకన్స్ సహా అన్ని కూడా. పీవీసీ మెట పైన డైరెక్ట్ ప్రభావం పడదు, కానీ ఇండైరెక్ట్ గా మార్కెట్ యొక్క పరిస్థితులు పీవీసీ మెట పైన కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఎనీవే, పీవీసీ మెట నేను ముందుగా కూడా చెప్పాను సార్, కొన్ని ప్రాపగండాలు నడుస్తున్నాయి బయట, నెగిటివ్ ప్రాపగండాలు నడుస్తున్నాయి. నెగిటివ్ ప్రాపగండా చేసేటువంటి వ్యక్తులకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అలా చేయడం వల్ల నీతో పాటు టోటల్ ఎంటైర్ నీ సర్కిల్లో కానీ, మన పీవీసీ మెటా కమ్యూనిటీ మెంబర్స్ కానీ, పార్ట్నర్స్ కానీ కూడా ఒక రకమైనటువంటి భావజాలానికి వెళ్ళిపోతారు అందరూ. ఇక్కడ మెయిన్ గా మన పీవీసీ మెటల్ చాలా ఓపికతో ఉంటేనే రిజల్ట్స్ కనిపించే విధంగా కనిపిస్తున్నాయి. ఇది నిరంతరం అప్డేట్ వెళ్తుంది సిస్టమ్. ఇది సాధారణంగా జరిగే విషయాలే. ఎందుకు అన్ని అప్డేట్లు చేయాల్సిన అవసరం ఏముంది, మాటికి అప్డేట్ చేయాల్సిన అవసరం ఏముందంటే, చక్కదిద్దుకోవాలి సార్ ప్రాజెక్ట్ ని. దాన్ని నిలబెట్టుకునే స్థితిలో, లాంగ్ టర్మ్ నిలబెట్టుకునే పరిస్థితుల్లో ఏ చిన్న పొరపాటు లేకుండా చిన్న విషయాలు కూడా ఒక అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక అప్డేట్ అంటే ఒక రోజుతో అయిపోదు, 2-3 డేస్ టీం వర్క్ చేయాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ పరంగా, అధికారి పరంగా మార్చాలి, మూలాల నుంచి మార్చాల్సి ఉంటుంది. డేటా ఎక్కడ మిస్ అవ్వకుండా, ఏ పార్ట్నర్ యొక్క డేటా మిస్ అవ్వకుండా బ్లాక్ చైన్ తో అనుసంధానం చేసుకుంటూ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇది 1 or 2 డేస్ లో, 1 వీక్ లో అవి, ఒక్కొక్క అప్డేట్ 1 మంత్ కూడా టైం తీసుకుంటుంది. మీరు ఇది గమనించాలి అందరూ కూడా. సో ఇలాంటి విషయాలు నడుస్తున్నాయి. సో పీవీసీ మెటాకి సిస్టమ్ సైడ్ నుంచి అయితే సోషల్ మీడియా నుంచి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా ప్రచారం అయితే జరగాలి, అప్డేట్ అడ్వర్టైజ్మెంట్ అయితే జరగాలి. సో సిస్టమ్ అయితే కమ్యూనిటీ పెంచుకోవడానికి, పెరగడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తాం సార్. బట్ కమ్యూనిటీకి సపోర్ట్ గా ఉన్నటువంటి పార్ట్నర్స్ నుంచి, మన నుంచి, కమ్యూనిటీ నుంచి, సిస్టమ్ కి సపోర్ట్ గా తను ఇచ్చేటువంటి పరిస్థితులకు మోరల్ సపోర్ట్ గా కమ్యూనిటీ నుంచి ఎటువంటి రిజల్ట్స్ కనబడాల, అనుకున్నటువంటి రిజల్ట్స్ సిస్టమ్ కి చూడలేకపోతుంది.
ఇదంతా కూడా తనకు సిస్టమ్ కూడా తెలుసు. కమ్యూనిటీలో విపరీతమైనటువంటి ఆలోచన ధోరణి, ఎక్సైట్‌మెంటు, అరెరే! చేసుకోవాలి, ఇప్పుడు చేసుకోకపోతే ఎలా అన్న ఫీలింగ్ కలిగించేంత విధంగా పరిస్థితులు లేవు. సో, అది ఏదైనా రీజన్ గావచ్చు. మార్కెట్‌లో ఉన్న పరిస్థితులు గావచ్చు, లేకుంటే సిస్టమ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు గావచ్చు, మన దగ్గర కమ్యూనిటీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు గావచ్చు. టోటల్‌గా రేటిపోయిన ఉన్నటువంటి సిట్యుయేషన్స్ గావచ్చు, టెక్నికల్‌గా జరగాల్సినటువంటి యాస్పెక్ట్‌లో ఉన్నటువంటి అప్‌డేట్స్ విషయంలో గావచ్చు, ఏ విషయంలోనైనా గాని కమ్యూనిటీలో ఒక ఎక్సైట్‌మెంటు రావాలంటే గూడా ఆ రకమైనటువంటి పరిస్థితులుండాలి. ఇప్పుడు ఫార్మింగ్ చేసుకోవాలంటే ఒక కొత్త పర్సన్ ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. అప్పుడే గాని మీది ఆటోమేటిక్‌గా జరుగుతుంది అన్న అప్‌డేట్‌లో కీలకమైన ఒక అంశం ఉంది. సో, కొత్త పర్సన్ మనం ఇంట్రొడ్యూస్ చేసుకోవాలన్నా వెంటనే మనము ఆ ఫార్మింగ్ చేసుకొని బయటికెళ్ళి లేకుంటే ఎవరైనా ఒక పర్సన్ ఇంట్రొడ్యూస్ చేసుకున్నటువంటి ఆతృత, ఆ భావన అనేది కమ్యూనిటీలో ఉండాలి. అది సిస్టమ్ ఆలోచించుకోవాలి. బట్ సిస్టమ్ ఆలోచించేది ఒక విధానం అయితే, ఇది కమ్యూనిటీ టోకెన్ కాబట్టి ఈ ఈ ఏదైనా నా దగ్గరకొస్తేనే నేను తీసుకుంటానని గాకుండా, నువ్వు వెళ్లి తీసుకోవడం చాలా బాగుంటది. మనం వెళ్లి తీసుకోవడం. అది జరగడంలే నాతో సహా. నేను మాట్లాడడం గాదు. నాతో సహా నేనెళ్లి తీసుకోవాలి. నేనెళ్లి దాన్ని దాని యొక్క మంచి రిజల్ట్స్ చూపించడానికి నా వంతు సహాయము కమ్యూనిటీలో ఒక పార్ట్నర్‌గా. పార్ట్నర్‌షిప్ అంటే తెలుసు అందరికి. ఇదంతా అందరి బిజినెస్ పీవీసీ మెటల్ అనేది. నాట్ ఓన్లీ సిస్టమ్స్ గాదు. సిస్టమ్‌లో బిజినెస్ పీవీసీ మెటల్ మనం అందరం కూడా పార్ట్నర్ కాబట్టి మన బిజినెస్. ఒక కంపెనీలో ఎవరైనా ఒక 5 మంది, ఇద్దరు పార్ట్నర్స్ ఉంటే ఆ పర్సన్ ఆ పర్సన్‌ది ఇది నా బిజినెస్ అంటాడు. ఇంకో పర్సన్ కూడా ఇది నా బిజినెస్ అంటాడు. సో, ఇది మనందరి బిజినెస్. సో, పరిస్థితులైతే ఖచ్చితంగా వస్తాయి సార్. కమ్యూనిటీ పెరగట్లేదు అన్న ఒక భావన ఒకటుంది. అది కూడా ఇబ్బంది లేదు. నాకు తెలిసి సార్ నేను ఆలోచించింది ఏంటంటే, సిస్టమ్ చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడుతుంది. చాలా సార్లు నేను చూసాను. ఏమని, నా దగ్గర మిలియన్స్ ఆఫ్ కమ్యూనిటీ ఉందని. ఈ విషయం నేను ముందు కూడా ఒక ప్రస్తావన తీసుకొచ్చాను. మిలియన్స్ ఆఫ్ కమ్యూనిటీ ఎక్కడుంది? లేదు కదా! 2,00,000 ప్లస్ చేంజ్ అంతే కదా! సో, వై సిస్టమ్ ఆ పదాన్ని ఇంకా స్టిల్ ఎందుకు వాడుతా ఉందంటే, ఎప్పుడైనా సరే ఊహించని పరిస్థితులు జరిగేటువంటి అవకాశం ఉంది సిస్టమ్‌లో. ఊహించని పరిణామాలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. సో, మిలియన్స్ ఆఫ్ కమ్యూనిటీ ఎక్కడుందంటే పెల్వైన్ కమ్యూనిటీ తప్ప వేరే ఏదైనా ఉందా సార్? ఏది లేదు. సో, దీన్ని ఎలాగైనా క్లబ్ చేసేటువంటి ఎప్పుడైనా ఏదైనా ఊహించని పరిణామాలు జరగొచ్చు అంటే పెల్వైన్ కమ్యూనిటీని తిరిగి ప్రభావితం చేసి పీవీసీ మెటల్‌లోకి తీసుకొచ్చే విధంగా సిస్టమ్ క్యాన్ డూ ఎనీథింగ్ సార్. ఈ సిస్టమ్ ఏదైనా చేయగలదు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అంతా కూడా తన చేతిలో ఉంది. మార్కెట్‌లోకి ఇంకా రాలేదు. ఏ స్థితిలోనైనా రూపురేఖలు మార్చగలిగేటువంటి స్థితి సిస్టమ్ దగ్గర ఉంది. ప్రాజెక్ట్ యొక్క రూపురేఖల్ని అట్ ఎనీ టైమ్ మార్చగలదు. సో, ఇవన్నీ పరిగణనలోకి పెట్టుకొని మనం బిజినెస్ పైన కాన్ఫిడెన్స్‌గా, పేషెన్స్‌గా ఉండాలి. ఇతర కాయిన్స్‌తో కంపారిజన్‌కి వెళ్ళడం మంచిదే. బిట్‌కాయిన్ మార్కెట్‌లోకి వచ్చిన పరిస్థితి వేరు. అది డెవలప్‌మెంట్ అయిన విధానం వేరు. ఇవాళ మార్కెట్‌లో ఎలా చలామణి అవుతుందనే ఆ విధానం కూడా వేరు. కానీ అన్నీ కూడా బిట్‌కాయిన్ లాగానే సేమ్ అల్గారిథమ్, సేమ్ ప్రొసీజర్, సేమ్ సాఫ్ట్‌వేర్ పైన రన్ కావు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎజెండా, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వర్క్, నేచర్ ఆఫ్ వర్క్, ఫ్యూచర్ ప్లాన్స్, ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క ఎజెండాతో లాంచ్ చేయడం జరుగుతది. సో, అలాగా అనుకున్నప్పుడు పీవీసీ మెటా ఒక ఎజెండాతో మనం ముందుకు రావడం జరిగింది. ఇది ఎటర్నల్ సార్. మీరు నమ్ముతారో నమ్మరో చూడండి. పీవీసీ మెటా ఎటర్నల్, శాశ్వతంగా ఉంటుంది ఈ టోకెన్, ఈ ప్రాజెక్ట్ అన్నది. మీరు జస్ట్ ఇప్పుడు చెప్తే ఏదైనా, ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. నేను ఏం చెప్పినా నమ్మేటువంటి పరిస్థితుల్లో, రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఎవరు ఉండరు. కానీ ఇది ఎటర్నల్ ప్రాజెక్ట్, మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఈ ఎటర్నల్ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు శాశ్వతంగా భవిష్యత్తులో కూడా కొన్ని సంవత్సరాల పాటు జరిగేటువంటి ప్రాజెక్టులు ఫ్యూచర్ లో ఒక ఆఫ్టర్ 5 years తర్వాత మంచి రిజల్ట్స్ రిటర్న్స్ రావాలంటే టుడే ఈ రోజు నువ్వు ఎఫర్ట్ పెట్టాలి. ఈ రోజు నువ్వు ఎంత చేయగలిగితే అంత నీ పోర్ట్ఫోలియో పీవీసీ మెటల్ పెట్టుకోనేటానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఇవాళ నీకు కనబడదు, కనబడకపోయినా రిస్క్ చేయాలి. రిస్క్ చేసి పీవీసీ మెటల్ ప్రాజెక్ట్ పైన నమ్మకంతో నువ్వు ముందుకెళ్తే మాత్రం మంచి రిజల్ట్సే వస్తాయి కాదు, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే అది వెళ్తున్నటువంటి విధానాలు అలా ఉన్నాయి సార్. మీరు కేవలం ఇది ట్రేడింగ్ అంశంలో పైన ట్రేడింగ్ లో కూడా $28,000 ఎప్పుడు ఏ రోజు తగ్గల. మీరు ఈ స్థితిలో కూడా మీరు గమనిస్తే మార్కెట్ లో. సో ఇవాళ కూడా $38,000 మార్కెట్ జరుగుతుంది. ట్రేడింగ్ వాల్యూమ్ ఉంది, 24 hours వాల్యూమ్ ప్రీవియస్ ప్రజెంట్ ఈ రేట్ లో కూడా, ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా. సో నాకు తెలిసి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇదే సిచ్యువేషన్ ఏదైనా ఇంకో మరో టోకెన్ కు లేదన్నా కొత్త టోకెన్ లాంచ్ అయితే మాత్రం ఇలాంటి సిచ్యువేషన్ లో, ఇలాంటి ప్రెజర్ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయలేవు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చాయి సార్. బిట్ కాయిన్ ఎన్నిసార్లు పడింది, ఎన్నిసార్లు లేచింది ఈ మధ్యకాలం మన ఈ 4 years టైంలో. ఎన్ని మార్కెట్లు, ఎన్ని క్రష్లు జరిగాయి. అయినా కూడా పీవీసీ మెటా 4 సంవత్సరాల్లో టోకెన్ దశలో ఉన్నా కూడా ప్రాజెక్ట్ ఎక్కడా కూడా అది స్టేబుల్ గానే ఉంది. ఎటువంటి ఇబ్బందులకి గురి కాల. అదొకటి మనం గమనించాలి. సిస్టమ్ లో ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా కానీ ప్రతిదీ కూడా మీరు నేను ఆలోచించేదంతే సార్. రేటు 65 పైసలు ఉంది, 20 పైసలకు వచ్చినా కూడా నేను పాజిటివ్ గానే ఆలోచిస్తా. ఎస్, దిస్ ఈస్ గుడ్ ఫర్ ఆల్. ఇది అందరికి మంచిదే అని ఆలోచిస్తాను. తిమ్మిరి బమ్మిరి చేయగలదు ప్రాజెక్ట్ పాజిటివ్ అంశం, పాజిటివ్ దృక్పథం అన్నది. ఇంపాసిబుల్ ని పాజిబుల్ చేయగలదు పాజిటివ్ థింకింగ్ అన్నది. కానీ కొన్ని ఆబ్స్టకల్స్ ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎవరికి? ఓవర్ ఎస్టిమేషన్ చేసి వాళ్ళకి మార్కెట్ లో ఆ రోజు పీవీసీ మెటా ఉన్న సిచ్యువేషన్ బట్టి, వాళ్ళకి దొరికినటువంటి సమాచారాన్ని బట్టి విపరీత ధోరణులతో ఇన్వెస్ట్మెంట్లు పెంచేసుకున్నారు. యాక్చువల్ గా నా స్తోమతకి నేను 1 లక్ష పెడితే నాకు చాలా పెద్ద అమౌంట్ అది. నేను చేసే జాబ్కి, నా కుటుంబ పరిస్థితికి నేను ₹1,00,000 పెట్టగలిగితే చాలా పెద్ద అమౌంట్. పీవీసీ మెటా ఉన్న హైప్కి ఆ రోజున జరిగేటువంటి మీటింగ్ సెషన్ లో లీడర్స్ దగ్గర వచ్చేటువంటి ఆ మాటలకి నేను 10 lakhs పెట్టితే అది ఏమవుతుంది? నాకు ఎంత తీరని బడ్డన్ అది. 1,00,000కే నాకు ఏడుపు వస్తా ఉంది. నేను ఇంకొక 10 లక్షలు దీనిపైన పెడితే నా దగ్గర అంత డబ్బు కూడా లేదు. నేను ఎక్కడి నుంచి బారోయింగ్ తీసుకొచ్చి పెట్టాను. నేను పెట్టినప్పుడు ₹1,000 ఉంది ఒక పీవీసీ మెటా. చాలా తక్కువ క్వాంటిటీ పీవీసీ మెటా వచ్చింది 10 లక్షలకు కూడా. ఇవాళ చూస్తే బిలో ₹1. ఇది ఇలాంటి కైండ్ ఆఫ్ పర్సన్స్ ఎవరైతే ఈ పీవీసీ మెటా కమ్యూనిటీలో ఉన్నారో వాళ్ళు జరుగుతా ఉంది నెగిటివ్ ప్రాపగండా అంతా కూడా అక్కడ నుంచే స్టార్ట్ అయింది. అదర్వైజ్ పీవీసీ మెటా ప్రాజెక్ట్ లో ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి భయాందోళనలు అంటారు, భయాందోళనలు అనేది లేదు ప్రాజెక్ట్ గురించి. నేను చెప్పేది సార్, నేను చెప్పేది దయచేసి మీరు వినాలి సార్. ఎందుకంటే ఆలోచించండి, మీరు కూడా ఆలోచించండి. ఈ 4 years కాలంలో ఎన్ని చేంజెస్ వచ్చాయి, ఎన్ని అబ్స్టాకిల్స్ జరిగినాయి, ఎన్ని వందల టోకన్స్ ప్లేట్ ఫిరాయించినాయి.
ఎన్ని కాన్సెప్ట్లు పీవీసీ మెటా తర్వాత వచ్చాయి, ఎన్ని ఇప్పుడు ఉన్నాయి, ఇవన్నీ మీరు వేరే చేసుకుంటే పీవీసీ మెటా స్టేబుల్ గా వెళ్తుంది. వాళ్ళ యొక్క విధానాలు వేరు. ఈ ఈ రోజు పీవీసీ మెటలో ఉన్నటువంటి వాతావరణం ద్వారా మనకు చాలా ఇబ్బందికరంగానే ఉంది. ఈ రోజు ఇచ్చిన విత్‌డ్రావల్స్ ఈ లెవెల్‌లో ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు ఎందుకు నాకు కొత్త పర్సన్ తీసుకొనొస్తేనే నేను పాస్ చేస్తాను అని ఒక కండిషనల్ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చాడు? మీకు తెలుసు కదా! ఎందుకు తీసుకొచ్చాడంటే రీజన్ మనకు తెలుసు. కమ్యూనిటీ పెరగాలి. కమ్యూనిటీ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఎవరు మనం పని చేయట్లేదు కాబట్టి. సో ఫార్మింగ్, స్టేకింగ్ జరుగుతా ఉంది కాబట్టి పీవీసీ మెట నడుస్తా ఉంది సార్. మీరు ఇవాళ అనుకోవచ్చు నేను చేయట్లేదే, వాడు చేయట్లేదు. ఒక 100 మంది చేయకపోతే పీవీసీ మెట ఆగిపోదు. ఒక 1000 మంది చేయకపోతే పీవీసీ మెట ఆగిపోదు. ప్రాజెక్ట్ నిలబడుతుంది. కంటిన్యూస్ గా ప్రాజెక్ట్ లో రన్నింగ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతా ఉంది, బయింగ్ జరుగుతా ఉంది, సెల్లింగ్ జరుగుతా ఉంది, ట్రేడింగ్ జరుగుతా ఉంది, స్టేకింగ్, ఫార్మింగ్ కంటిన్యూస్ జరుగుతుంది కాబట్టి స్టిల్ ఇట్ ఈస్ ఆన్. ఇది చాలా క్లియర్. ఇది దాచిపెట్టే విషయం కాదు, వేరే కొత్తగా ఎక్కడి నుంచి నేను తీసుకొచ్చడం మన కళ్ళ ముందు ఉన్నటువంటి విషయం ఇది. లేదు నాకు ఎక్కడా కానీ పీవీసీ బట్టి ఎప్పుడు భయపడాలి మనం? ఎక్కడా కానీ స్టేకింగ్ జరగట్లేదు, ఎక్కడా కానీ ఫార్మింగ్ 0.1 తో ఫార్మింగ్ చేయడానికి ఇస్తే ఇవాళ కూడా రెడీగా ఉన్నారు లీడర్స్ చేసుకోవడానికి. అవునా కదా? సో అలాంటి సిచ్యువేషన్ ఉంది పీవీసీ మెటాకి. ఎందుకంటే ప్రాజెక్టు నేను చెప్తున్నాను, నా మాటలు దయచేసి మీరు వినండి. ఇది అల్లాటప్పాగా తీసుకొని ఇవాళ 2028లో 2030లో 2031 లేచిపోతుంది, ఈ ప్రాజెక్ట్ నిలబడదు అన్న భయాందోళన అయితే లేదు. మీ ప్రాజెక్ట్ లో మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది పీవీసీ మెటాలో. పోర్ట్ఫోలియో పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇంతకు మించి ఇప్పుడు పీవీసీ మెటా మీరు బిఎన్బి బ్లాక్ చైన్ పైన మీరు గమనిస్తే ఎథీరియం పైన నడుస్తుంది మంది. మీరు చూడండి కావాలంటే, మనం ఏదైనా పీవీసీ మెటా .ioలోకి వెళ్ళాలంటే కూడా ఫస్ట్ ఎథీరియం నుంచి మనం రావాలి బిఎన్బి బ్లాక్ చైన్ కి. సో ఎథీరియం ప్లాట్ఫామ్ అన్నది ఏంటంటే ఎన్నిసార్లు అయినా అప్డేట్ చేసి ప్రాజెక్ట్ లో కీలకమైన మార్పులు తీసుకురావచ్చు. కమ్యూనిటీకి తగ్గట్టుగా, సిస్టమ్ తగ్గట్టుగా, మార్కెట్ తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకునేడానికి అనుభవం ఉండేటువంటి బ్లాక్ చైన్ ఈ ఎథీరియం ప్లాట్ఫామ్ అన్నది. అందుకే ఈ ప్లాట్ఫామ్ పై నడుస్తున్నటువంటి బిఎన్బిని తీసుకుంది, BNB20. సో ఈ మార్పులు చేర్పులు ఎప్పటి వరకు జరుగుతాయి సార్ అంటే పూర్తిగా మార్కెట్ చేతిలోకి పీవీసీ మెటా వచ్చేసేయాలి. సిస్టమ్ టోటల్ గా తన యొక్క థాట్ ప్రాసెస్ అంతా కూడా డీసెంట్రలైజ్ లోనే నేను ఏదైనా చేయగలిగితే చేయాలి, నా ప్రాజెక్ట్ విజన్ అంతా కూడా డీసెంట్రలైజ్ లోనే చేయాలన్న ఉద్దేశంతో ఉంది. డీసెంట్రలైజ్డ్ అంటే టోటల్ నా చేతిలో ఉంటది పవర్ అంతా కూడా. ఏ బైనాన్స్ చేతికో లేకుంటే ఇంకొక బైబిట్ చేతికో పీవీసీ మెటా అథారిటీ ఇవ్వడానికి ఇష్టపడలే. డీసెంట్రలైజ్ లోనే తన యొక్క సత్తాని, తన యొక్క ప్రాజెక్ట్ నడిపించడానికి పీవీసీ మెటాలో ఉన్న పార్ట్నర్స్ అందరికి కూడా ఫుల్ రైట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. మరి ఎట్లా తీసుకొస్తాడు, ఎట్లా ఈ ఎన్ఎఫ్టీ టోకన్ ఎట్లా లాంచ్ చేస్తాడు, లేకుంటే ఈ మెటావర్స్ ని ఏ రకంగా తీసుకొని వస్తాడు అన్నది సిస్టమ్. నేను మార్కెట్ లో చాలా ఒడిదుడుకులు నడుస్తున్నాయి సార్. ఆ ఒడిదుడుకులను కూడా సిస్టమ్ నేను చెప్పాను మనం కూడా ఒక మంచి స్థితికి రావడానికి కూడా ఒక వెయిట్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి సార్. ఇవన్నీ అభూత కల్పనలు అయితే కావు. ఇప్పుడు మీరు చూస్తున్నారు పీవీసీ మెటా, మీకు తెలుసు అన్ని విషయాలు కూడా, ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, ఫార్మింగ్ చేయాలంటే ఎట్లా నడుస్తుంది, అన్ని కూడా వాస్తవం. మనం మాట్లాడుకునే విషయాలన్నీ కూడా ప్రాజెక్ట్ లో ఎంతవరకు ఇది ఏ రకంగా ఏ దశకి వెళ్తుంది అది పీవీసీ మెటా అన్నది ఏ లీడర్ కూడా ఊహించలేడు. ఈవెన్ సిస్టమ్ కూడా ఊహించలేదు. ఈవెన్ సిస్టమ్ కూడా తన ప్రాజెక్ట్ భవిష్యత్తులో ఎంతలాగా ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నది సిస్టమ్ కూడా ఇమాజిన్ కూడా చేయలేనట్టు పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వచ్చేటువంటి టెక్నాలజీ అలాంటి అలాగుంది సార్.
ఇదొక విషయం. పాయింట్ నెంబర్ 2 తీసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను ఒకసారి ఆలోచిస్తున్న బండి మీద పోతుంటాను సార్ బైక్‌లో. జర్నీ నేను మామూలుగా నేను లాంగ్ జర్నీ చేస్తూ ఉంటాను. బండి మీద వెళ్తూనే ఆలోచిస్తున్నప్పుడు జనరల్‌గానే మనం మాట్లాడుకుందాం. అప్డేట్ ఏం లేదు కాబట్టి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆలోచిస్తే నాకు మైండ్ దిమ్మ తిరిగిపోతుంది అట్లే. ఏమవుతోంది ప్రపంచం అన్న భయం నాకు కలుగుతుంది సార్. నాకైతే ఒకసారి ఆలోచించినప్పుడు బండి ఆపి ఇంటికి ఫోన్ చేశాను నేను. ఇంటికి ఫోన్ చేసి పిల్లల్ని మొబైల్ ఎక్కువ యూజ్ చేయొద్దని చెప్పు. ఫస్ట్ వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి చెప్పాను నేను. మొబైల్ ఇంకా ఇంతవరకు ఇక పిల్లలకి ఇయ్యొద్దని చెప్పాను. స్ట్రాంగ్ గా చెప్పాను. తర్వాత మళ్ళీ బండి స్టార్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది మీరు చూస్తే బాగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ ఏఐ కూడా వచ్చింది కాయిన్. మీకు తెలుసా బీటీసీ ఏఐ వచ్చింది. సో ఈ ఏఐ పైన అనేక రకాల కొన్ని వేల క్రిప్టో కరెన్సీలు రాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని ఇంట్రొడ్యూస్ చేయడానికి మార్కెట్ లో పనులు జరుగుతున్నాయి. క్రిప్టో కరెన్సీ టోటల్ గా ఏఐ బేస్డ్ రాబోతుంది. సో ఏఐ బేస్డ్ వస్తే జరిగే నాకు తెలిసి నేను ఎందుకు భయపడ్డానంటే విపరీతమైన అనర్థాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సార్. నేను నా ఆలోచనని మీకు ముందు పెడుతున్నాను నేను. ఇది అనవసరమైన టాపిక్ బట్ ఒక నాలెడ్జ్ తెలుసుకోవడం మంచిది సార్. ప్రతి ఒక్కరు కూడా ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడం మంచిది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడండి, ఏ విషయాన్నైనా చూడండి అది విత్ ఇన్ సెకండ్స్ లో ఇస్తా ఉంది. చాట్ జీపీటీ అనివ్వండి, లేకుంటే పర్ప్లెక్సిటీ అనివ్వండి, లేకుంటే వాట్సాప్ ఏఐ అనివ్వండి, ఇంకేదైనా జెమిని ఏఐ అనండి, ఏదైనా కానీ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా కూడా నువ్వు ఏ విషయం అడిగినా కూడా అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అడిగి నీ ముందుకు ఇస్తా ఉంది. ఈ డేటా అంతా మనుషులే ఇచ్చారు దానికి. ఎక్కడెక్కడ నరులు ప్రతి ఒక్క చిన్న అంశాన్ని ఒక దుమ్ము ధూళి అనుకోండి, ధూళి యొక్క ప్రాసెస్ ఏంటి, ధూళి అన్న పదం ఏంటి అని ప్రతి ఒక్క వొకాబులరీ కూడా వాళ్ళు డేటా ఇచ్చుంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ కి. సో దీని ద్వారా ఎన్ని కోట్ల కోట్ల బిలియన్స్ అంశాల పైన తన దగ్గర డేటా ఉంటది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సిస్టమ్స్ దగ్గర. సో ఈ విషయాలన్నీ కూడా అది సెకండ్స్ లో ఇస్తా ఉందంటే ఈ డేటా అంతా కూడా మనిషి అన్నవాడు దానికి ఇచ్చాడు. అందులో ఇప్పుడు నేను ఒక విషయాన్ని అడిగితే అందులో తన దగ్గర ఉన్నటువంటి డేటాను మొత్తం కూడా అది విత్ ఇన్ సెకండ్స్ లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఒక్కసారి అలా రౌండ్ వేసేసి టక్కని నీ ముందుకు ప్రజెంట్ చేస్తుంది. ఏ విషయం అడిగినా కూడా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది కదా. బట్ ఈ ఎక్సలెంట్ అన్న విధానంలోనే చాలా విపరీతమైనటువంటి అనర్థాలు జరగబోతున్నాయి. అది నా భయం. ఏంటి అనర్థాలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్, నాకు ఇప్పుడు హార్ట్ లేకుంటే హార్ట్ డిసీజ్ గురించి నేను అడుగుతాను. హార్ట్ గురించి నేను అడిగినప్పుడు నాకు హార్ట్ డిసీజ్ సంబంధించిన ఫలానా చోట నొప్పి వస్తుంది, ఫలానా ఇట్లా ఉంది నాకు అని నేను క్లియర్ గా రాస్తే అది నాకు ఆన్సర్ ఇస్తుంది. ఇట్లా ఈ మెడిసిన్ వాడు, లేకుంటే ఈ డాక్టర్ని కలువు, ఇక ఈ ఏరియాలో మనం ఏదైనా అడిగితే నువ్వు ఎట్లా అడిగితే దానికి తగ్గట్టుగా నిన్ను క్వశ్చన్ చేస్తా, నీకు ఆన్సర్ ఇస్తుంది ఏఐ అన్నది. ఇప్పుడు చూడండి, ఒక డాక్టర్, గుండె డాక్టర్ అనుకుందాం. గుండె డాక్టర్ వాడు 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చేసి మళ్ళా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రాక్టికల్స్ చేసి మళ్ళా అప్రెంటిస్ అంటారు కదా, అవన్నీ చేస్తే కానీ వాడు పబ్లిక్ లోకి రాడు. దాదాపు 7-8 సంవత్సరాల కష్టం ఒక సామాన్యుడు, నాకు డాక్టర్ అంటే తెలియదు, ఒక సామాన్య రైతు, ఎనీబడి ఎవరైనా నీవు అడిగితే అది ఆ ప్రపంచంలో అత్యున్నతమైన స్థితిలో అత్యున్నతమైన డిగ్రీలు సంపాదించి సర్జరీలు చేసి వాళ్ళ అపారమైన అనుభవం అంతా కూడా డేటా ఎక్కేసింది, ఏ దగ్గర ఉంది. ప్రపంచ నిష్ణాతుల డాక్టర్స్ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ సర్జరీ యొక్క విధానము, వాళ్ళ మెడిసిన్స్, వాళ్ళ ఆ టైంలో ఎలాంటి పరికరాలు యూజ్ చేశారు, ఎలాంటి మెడిసిన్ ప్రికాషన్స్ ఎట్లా తీసుకున్నారు, అన్ని కూడా వాళ్ళు డేటా దగ్గర ఉంటది. ఎవరో కోన్ కిస్కాగాడు అలాంటి వాళ్ళు అడిగితే అది వెంటనే డేటా అంతా ఇచ్చేస్తాం. ఎంత వాల్యుబుల్ డేటా.
ఈ డాక్టర్ ప్రొఫెషన్ ఒకటే కాదు సార్, మ్యూజిక్, ఎన్ని ప్రొఫెషన్ తీసుకోండి, ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి ఉపాధ్యాయులు, టీచర్స్, లెక్చరర్స్, ప్రిన్సిపాల్స్, పెద్ద పెద్ద అకాడమీ టీచర్స్ అందరూ కూడా అపారమైనటువంటి శ్రమ పెడి వాళ్ళ సంపాదించుకున్నటువంటి నాలెడ్జ్ ని, ఎక్స్పీరియన్స్ ని ఇవాళ 5వ క్లాస్ పిల్లోడు నువ్వు ChatGPT రాస్తే ఆ 5వ క్లాస్ పిల్లోనికి అంత నాలెడ్జ్ ఇస్తా ఉంది, డేటా ఇస్తా ఉంది. ఇది మంచిది అంటారా? మంచిది కాదు. ఎట్లా నేను చెప్తాను చూడండి. మనిషి ఆలోచించే విధానాన్ని మర్చిపోతున్నాడు. తన సొంతంగా తను ఆలోచించి మెదడుకు పని పెట్టి తన మెదడు నుంచి ఇచ్చిన ఆలోచన ప్రకారం నడుచుకుంటే ఆలోచన విధానము, ఆ స్పీడప్, ఆ మెదడు పనిచేసే విధానం, శరీరంలో మార్పులు జరిగి ఒక కెమికల్ రియాక్షన్ జరగాలి. మనిషి హ్యూమన్ బాడీ అన్నది ఒక కెమికల్ ఫ్యాక్టరీ అంటారు. సో ఇవి జరిగితే గానీ మనిషి యొక్క దీనికి అవసరం చలనం అనేది ఉండాలి. బ్రెయిన్ కదలాలి, ప్రతి కండరం కదలాలి, ప్రతి అవయవం కదలాలి, పనిచేయాలి. ఇవేవి పనిచేయవు. చైర్లో కూర్చొని మొబైల్ చేతులు పెట్టుకొని ల్యాప్టాప్ ముందర కూర్చొని నీకు ప్రపంచంలో ఏ విషయానైనా నీ ముందు పెడతా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. సో దీనికి కాను కొన్ని వేల బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అన్నది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎన్విడియాలో కానీ, మైక్రోసాఫ్ట్ లో కానీ, డేటా సెంటర్ లో కానీ, ఇంకా ఏవైతే ఏఐని ప్రోత్సహిస్తున్నాయో అవన్నీ కూడా పెడుతున్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఒక్కొక్క ఏఐకి గాడ్ ఫాదర్ అంటారు. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక్కున్న పర్సన్ ఒకన్నాడు, పేరు మర్చిపోయాను. ఆయన చెప్తున్నాడు, ఆయన రీసెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఉన్న మానవాళికి చాలా ప్రమాదకరం అని స్టేట్మెంట్ ఇస్తే ఈ ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరు క్వశ్చన్ మార్క్ పడిపోయాయి అందరూ. సో ఇది నాట్ నెసెసరీ సార్ మనకి, కానీ ఒక విషయాన్ని, కొత్త విషయాన్ని తెలుసుకోవడం మంచిది. సో ఈ విధంగా రోజుకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన మనిషి అన్నవాడు పూర్తిగా ఈ మొబైల్ ఏ లేకపోతే మనిషి జీవనం మనుగడ సాధించడమే కష్టతరంగా అయిపోయేటువంటి విధంగా అడిక్ట్ అయిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికే మనం ఏదైనా కూడా ఈ గతంలో గూగుల్ చేసేవాళ్ళం. గూగుల్ చేసినప్పుడు విషయాలు కొన్ని వెబ్సైట్లు ఒక 10-20 లేకుంటే ఒక 50 వెబ్సైట్లు ఇస్తుంది. అందులో మనకు నచ్చిన వెబ్సైట్ చూసి చదువుకొని నేర్చుకొని ప్రాక్టికల్ గా చదివి ప్రాక్టికల్ గా రాసుకొని నోట్స్ రాసుకొని ప్రిపేర్ అయ్యి మనం చేసేటువంటి వాళ్ళం. బట్ ఇప్పుడు అట్లా కాదు. టోటల్ గా ఫైనల్ ప్రోడక్ట్ ఇచ్చేస్తుంది మీకు ఏఐ అన్నది. ఫ్యాక్టరీస్ లో, ఇండస్ట్రీస్ లో తీసుకుంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషనరీ అన్నది ఇంత టైంలో, ఈ 1 అవర్ టైం పీరియడ్ లో నాకు ఇంత ప్రొడక్షన్ కావాలంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఎన్ని క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్ట్ వాడు అక్కడ ఫీడ్ చేస్తాడో అంత ప్రొడక్ట్ అది సేమ్ క్వాలిటీతో, సేమ్ దీంతో ఆ 1 అవర్ లో అతను పెట్టినటువంటి క్వాంటిటీ కూడా మొత్తం కూడా ప్రొడక్షన్ చేసి ఇచ్చేస్తా ఉంది. దీనివల్ల ఏం జరుగుతుంది? ఉత్పత్తి పెరిగితే ఏమవుతుందో మీకు తెలుసు బాగా. ఇప్పుడు మెయిన్ గా భయాందోళనలు ఏంటంటే, ఇంత డేటా దీని దగ్గర ఉంది కదా, ప్రపంచంలోని ప్రతి ఒక్క దుమ్ము ధూళి కణం నుంచి రాకెట్ సైన్స్ వరకు, స్పేస్ వరకు ఇక లేదు. ఇంకా ప్రపంచంలో ప్రతి ఒక్క విషయం ఇది కాదు, ఇది లేదు అన్న ప్రతి ఒక్క డేటా ఏఐ దగ్గర ఉన్నప్పుడు, ఒకవేళ తను ఈ యొక్క తన బాడీ, తన యొక్క ఎంటైర్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఆ యొక్క సాఫ్ట్వేర్ అంతా కూడా సొంతంగా ఆలోచించగలిగితే మాత్రం మనిషికి మరణమే సత్యం. మనిషి మాట వినదు. ఏఐ అన్నది, రోబోటిక్ సైన్స్ అన్నది మనిషి అధీనంలో ఉండదు. అప్పుడు జరుగుతాయి అనర్థాలు, ప్రపంచ వినాశం జరుగుతుందని
ఆయన చెప్పడం జరిగింది. ఏఐని కనిపెట్టినటువంటి అతనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదో నాకు చెప్పాలనిపించింది ఇది. అందుకే నేను మొబైల్ పిల్లలకి ఇవ్వద్దు, వాళ్ళు సొంతంగా వాళ్ళు ఆలోచించిన మ్యాథ్స్ లో కానీ లేకుంటే ఏదైనా సైన్స్ కానీ సబ్జెక్ట్ కానీ వాళ్ళు సొంతంగా నేర్చుకోమని చెప్పు అని నేను ఫోన్ చేసి చెప్పేసి మళ్ళీ నా పని నేను చేసుకున్నాను సార్. ఇది సైంటిఫిక్ గా తీసుకుంటే టోటల్ హ్యూమన్ బాడీకి మంచిది కాదు, మన బ్రెయిన్ కి మంచిది కాదు, ఇది దేనికి మంచిది కాదు. మనిషి సొంతంగా ఆలోచించడం మానేస్తాడు, మర్చిపోతాడు అసలు. తను నేను బతుకున్నానా అన్న, తను బతుకున్నాడు అన్న దాని విషయాన్ని కూడా మర్చిపోతాడు. నువ్వు ఏ టైంలో టిఫిన్ చేయాలా, ఏ టైంలో నువ్వు బాత్రూమ్ పోవాలా, ఏ టైంలో నువ్వు పడుకోవాలన్నది కూడా ఏ చెప్పేస్తుంది. మనిషి అన్న వాడికి బ్రతికుంటే వేస్ట్. అలాంటి విధానంలోకి వెళ్ళిపోతున్నా అసలు మనిషి అన్నవాడు. ఎందుకు నాకు చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఉన్నందుకు. ఇంకా కమింగ్ టు ద పీవీసీ మీటర్, ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి. రాజేష్ సార్ వచ్చారా సార్? సార్ రాజేష్ సార్ మీరు ఫ్రీగా ఉన్నారా? ఓకే సార్, ఫ్రీ అయితే సార్ జాయిన్ అవుతారు. మీరు పీవీసీ మెటా గురించి ఏదైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సార్. మంచి మెసేజ్ ఇచ్చారు ఏఐ గురించి. అండ్ బిడ్డలు కొద్దిగా లేట్ అవ్వడం జరుగుతుంది పీవీసీ మెట్టై, అదే ఉంది సార్, ఇంకేం లేదు. లేట్ అవుతుంది సో మేమంటే ఎస్ సార్, ఇంకా వీడియోలు ఇంకా మేము పెట్టినాం, ఇంకా రాలేవు అవి. గత దగ్గరగా 1 వీక్ అవుతుంది ఇప్పుడు పెట్టి. సో సీడ్ ఫండింగ్ లా అండ్ ఫార్మింగ్ లో కూడా అంతే సార్. ఏంటంటే మేము మాక్సిమం రీఫార్మింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, బట్ ఇక్కడ మేము వీడియోలు పెట్టింది మనకు వస్తలేదు, దానివల్లనే కొద్దిగా లేట్ అవ్వడం జరుగుతుంది అంతే. థ్యాంక్ యూ. నిన్న రాజేష్ సార్ 500 తో థ్యాంక్ యూ. రాజేష్ సార్ 500 తో చేశారు. సార్ వస్తే అది ఏమైంది, క్రెడిట్ అయిందా లేదో చూడాలి. నో సార్, అది 500 తో చేసినాము, బట్ మాది 100 తోనే చేసినాం మేము. 0.1K 100దే, అది 500 అంత అనం లేదు కానీ 15 కొన్ని వ్యాల్యూలో పెట్టినాం అండ్ 10 కొన్ని వ్యాల్యూ పెట్టినాం. సో గత ఇంతకుముందు చూసుకున్నట్లయితే విత్ ఇన్ 5 minutes 10 minutes వచ్చింది ఇంతకుముందు 0.1, బట్ 15 days 1.5 అనేది ఒక 3 days తర్వాత 4 days తర్వాత వచ్చింది. సో కొద్దిగా సిస్టమ్ అనేది కొద్దిగా అప్డేట్ జరుగుతున్నా అనిపిస్తుంది. అంతే సార్, తెలిసిన యా సార్. బిఫోర్ వెరీ స్పీడ్ వచ్చింది, 0.1 రాగానే చాలా ఎంత స్పీడ్ లో వచ్చేసింది, నాకు అది చాలా బాగా నచ్చింది. మనకు చేస్తుంది సార్, మన సిస్టమ్ చాలా యూస్ఫుల్ చేస్తుంది. ఇప్పుడు హై క్లాస్ లో ఉన్న వాళ్ళకు మాత్రం 500 అన్నట్టు చేస్తుండ్రు, బట్ మనము ఇప్పుడు వారానికి ఒకసారి 2 వారానికి ఒకసారి కొన్ని వ్యాలెట్లలో వస్తాయి, ఒక్కోసారి 5 రోజులుగా వస్తాయి 100 గట్లా. మనం వచ్చిన దాన్ని కాంపౌండింగ్ చేసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మాకు అంతా ఇట్లా పెద్దగా ఇప్పుడే. సో మేము కాంపౌండింగ్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం సార్, కానీ వీటిల్ అనేది లేట్ అవుతుంది అది. ఇప్పుడు ఎందుకంటే జేబులోకి వెళ్ళి పెట్టే అంత అవకాశం అయితే లేదు. సో ఉన్నదాన్ని దాన్ని కాపాడుకొని దాన్ని కాంపౌండింగ్ చేసుకుంటూ పోతే దాని ఫ్యూచర్ లో మాకు మంచి బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఇక విడ్డలు కూడా లేట్ అవుతున్నాయి అంతే. ఇక్కడ ఒక విషయం సార్ ఆకాష్, ఇక్కడ ఏంటంటే కాంపౌండింగ్ చేయాలన్నది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే విత్ డ్రావల్స్ మీరు ఎప్పుడైతే సెల్ అవుట్ పెడతారో, ప్రతి ఒక్కరు కూడా సెల్ అవుట్ పెట్టినటువంటి రిలీజ్ అయినటువంటి అసెట్ వెంటనే దాన్ని మీరు లోపల పంపిస్తేనే బెనిఫిట్. $100 ని $10 దగ్గర పీవీసీ మెటా తీస్తారు. పీవీసీ మెటా $100 ని $100 బదులు మీరు $10 తీసుకొని అలాగే ఉంచుకుంటే ప్రయోజనం. ఎందుకంటే ఇంత టైం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసాము అందరూ కూడా. కొంతమంది 1000 days, కొంతమంది 200 days, కొంతమంది 100 days అట్లుంటది టైం ఇన్వెస్ట్మెంట్.
ఆకాష్ సార్ ఎస్ కొంచెం ఎస్ మ్యూట్ చేసుకోండి. బిఫోర్ సార్ బిఫోర్ నేను ఉమ్. సార్ చెప్పండి నేను అంత చెప్పండి. చేసిన బిఫోర్ వచ్చినప్పుడు వెంటనే విడ్డర్ వచ్చిన తర్వాత క్రెడిట్ అయిన తర్వాత అదే రోజు నెక్స్ట్ డే రోజు ఫార్మింగ్ చేసేసినాం అంతే విత్ ఇన్ అంతే 5 minutes లో. అంతే సార్. ఐఎమ్ రెడీ సార్, ఎంత తొందరగా అంత చేయడానికి రెడీ మేము. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ విడ్డర్ క్రెడిట్ ఇన్ ద మై వాలెట్. అవునవును. ఇందాక నేను చెప్పాను కదా, ఇందాక థ్యాంక్ యూ. నేను చెప్పింది ఏమిటంటే సార్, ఇందాక నేను చెప్పింది ప్రాజెక్ట్ స్టేబుల్ అయినట్టు ప్రాజెక్ట్, ఫ్యూచర్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అని నువ్వు మనసులో నువ్వు కాన్ఫిడెంట్ గా బిలీవ్ గా నీ మనసులో ఉంటే మాత్రం దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ఎవ్రీబడి, మీరు కాంపౌండింగ్ చేసే పనిలో ఉండండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తా, ఎందుకు కాంపౌండింగ్ చేయాలి, ఎందుకు హోల్డింగ్ చేయాలి, ఎంత హోల్డింగ్ చేయాలి, హోల్డింగ్ ఎప్పుడు చేయాలనే విషయం కూడా చెప్తా. ఇప్పుడు పీవీసీ మెటా మంచి ప్రాజెక్టు, నీ సస్టైన్ అవుతున్నటువంటి ప్రాజెక్టు, భవిష్యత్తు ఉన్నటువంటి ప్రాజెక్ట్ అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు చేయాల్సిన తక్షణ పని ఏంటంటే ఉన్న ప్రతి ఆప్షన్ లో ఎక్కడెక్కడ నీకు సిస్టమ్ ప్రయోజనపరమైనటువంటి అంశాలని ముందు ఉంచుందో అవన్నీ కూడా జురుకోవాలి, నువ్వు పిండుకోవాలి. ఎంత సామర్థ్యం ఉంటే అంత విధంగా నువ్వు తీసేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఈ పనులు చేస్తావో రేపు దీని యొక్క రిజల్ట్స్, దీని యొక్క ఎఫర్ట్, ఈ ఫలితం అన్నది నీకు ఊహించిన విధంగా ఉంటది. ఈ రోజు ఒక పీవీసీ మెటా కూడా దీన్ని నువ్వు అక్యుములేట్ చేసినా గానీ 1 పీవీసీ మెటా వాల్యూ అన్నది రేపు తెలుస్తుంది. ఇవాళ 1 పీవీసీ మెటా చాలా చీప్, డెడ్ చీప్, నీకు అసలు వాల్యూ లేదనే స్థితిలో మనం ఉన్నాం. బట్ 1 పీవీసీ మెటా ఈజ్ ఈక్వల్ టు వాల్యుబుల్ గా మారుతున్నటువంటి సిచ్యువేషన్ లో, అలాంటి సందర్భంలో నువ్వు ఉన్నప్పుడు, అలాంటి సిచ్యువేషన్ మనం వెళ్ళినప్పుడు, మన ప్రాజెక్ట్ వెళ్ళినప్పుడు అప్పుడు తెలుస్తుంది 1 పీవీసీ మెటా వాల్యూ అన్నది. పీవీసీ మెటా స్టేకింగ్ ఆప్షన్ ఎంతవరకు ఉంది అంతవరకు తీసుకో, ఎంత చేయగలిగితే అంత చేసుకో. బట్ నీకు నమ్మకం ఉంటేనే, ఎవడో వాడు చెప్పాడు, చంద్రశేఖర్ చెప్పాడు, నువ్వు చేయమన్నప్పుడు చేశాను సార్ నేను అన్నది కాదు. నీకు కాన్ఫిడెన్స్ ఉందా, నీకు ఈ యొక్క ప్రాజెక్ట్ పైన నీకు నమ్మకం ఉంది, నేను ఖచ్చితంగా ఇందులో నేను బెనిఫిట్స్ తీసుకుంటాను, నేను మంచి బెనిఫిషియల్ గా మారుతానన్న వెల్విషర్ గా ఉన్నప్పుడు నువ్వు ప్రయత్నం చేయాలి. ఎవరైతే ఇప్పుడు ఆకాశ్ గారు ఉన్నారు, నేను బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఇవాళ కూడా నేను ఒకవేళ 25,000 కంప్లీట్ చేసుకున్నాను, కొన్ని పీవీసీ మెటా కొన్నాను, ఫార్మింగ్ చేశాను. నాకు రిలీజ్ అయినటువంటి ఫండ్ ఏదున్నా కానీ వెంటనే దాన్ని డబుల్ చేయడానికే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ ఆప్షన్ నా దగ్గర ఉంది. నా దగ్గర ఉన్న ఆప్షన్ వాడుకోకపోతే వాళ్ళంత వెరితనం వేరే ఒకటి ఉందా? నీ కళ్ళ ముందు ఇప్పుడు దాదాపు 2-3 సంవత్సరాలుగా, 2 సంవత్సరాలు అనుకుందాం, 2 సంవత్సరాలుగా 200% ఆప్షన్ నీ వాళ్ళ నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు అంటే ఇది వెరితనం కాదా? నెగటివ్ ప్రాపగండా ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. నీకు నమ్మకం ఉంది అన్న భావన ఉన్నప్పుడు నువ్వు ఇవాళ సిస్టమ్ దగ్గర ఉన్నటువంటి, నీ ముందర ఉన్నటువంటి ఆప్షన్స్ ని తెలిసి వాడుకోకపోవడం అన్నది వెరితనమే అవుతుంది సార్. ఓకే, స్టేకింగ్ కానీ ఫార్మింగ్ కానీ ఇవాళ ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి? విత్ డ్రావల్స్ ఇస్తుంది. విత్ డ్రావల్స్ సెల్లింగ్ ఆప్షన్ పెట్టుకొని వెంటనే దాన్ని డబుల్ చేసుకోవడానికి అవకాశం ఇప్పుడు నీ ముందర ఉంది కాబట్టి ఆ అవకాశం వాడుకో. సెల్లింగ్ చేసుకొని పెట్టుకోవాలా? ఎప్పుడు పెట్టుకోవాలి? పీవీసీ మెటా సర్టన్ ఒక టైం మనకు తెలిసిపోతుంది సార్ క్లియర్ గా. ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా మనకి అన్నది ఎట్లుంటదంటే, స్టార్టింగ్ ఎలా ఉంటది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అన్నది ఎట్లుంటదంటే, సిగ్నల్స్ చాలా స్ట్రాంగ్ గా పడతాయి. ఒక సిగ్నల్ స్ట్రాంగ్ గా పడినప్పుడు ఆ నెక్స్ట్ సిగ్నల్ డ్రాప్ కు రాదు, డౌన్ కు రాదు, తర్వాత అప్వర్డ్కే సిగ్నల్ స్ట్రాంగ్ గా పడుతుంది. ఇది క్రిప్టో కరెన్సీ, ఏ క్రిప్టో కరెన్సీకైనా వర్తిస్తుంది. ఇది ఫ్యాంటాస్టిక్, చాలా సిగ్నల్ అన్నది చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తూ ఉంటది ట్రేడింగ్ లో కానీ మార్కెట్ లో కానీ. అలాంటి సిచ్యువేషన్ మనకు అర్థమైపోతుంది. ఇక్కడ ప్రైస్ విషయంలో కూడా 6.5, 7.5, 8.5, 9.5, 1 రూపీ, 2 రూపీ, 3 రూపీ అట్లా వెళ్ళిపోతా ఉంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే మినిమం 30 రూపీస్, 40 రూపీస్ పీవీసీ మెటా చేరుకున్నప్పుడు అప్పుడు నువ్వు కాంపౌండింగ్ నుంచి కొంచెం బయట రా, కొంచెం వెసులుబాటు ఇచ్చి అప్పటి నుంచి నువ్వు ఏం చేయాలంటే నీ యొక్క వే ఆఫ్ వర్కింగ్ మార్చుకోవాలి. వర్కింగ్ స్టైల్ పూర్తిగా మార్చేసి నువ్వేం చేయాలా? హోల్డింగ్ లో పెట్టడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు హోల్డింగ్ పెట్టుకొని ఎదురు చూసి
టైం వేస్ట్ తప్ప ఏం ప్రయోజనం లేదు సార్. హోల్డింగ్ పెట్టుకోవాలా, కొంత క్వాంటిటీ ఆఫ్ పీవీసీ మెట పెట్టుకోండి. ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ పీవీసీ మెట వ్యాలెట్ లో పెట్టుకొని ఎదురు చూసుకుంటూ దండ దేవుడు తిరిగి తూర్పు తిరిగి పెట్టుకొని దండం పెట్టుకుంటా ఉంటే ఏం ప్రయోజనం లేదు. అదే 1 lakh పీవీసీ మెట నువ్వు ఇక్కడ పెడితే, మీరు స్టేకింగ్ లోనో లేకుంటే ఫార్మింగ్ లోనో తీసుకొస్తే ఆ 1 lakh పీవీసీ మెట 2 lakhs అయిపోతుంది. రేటు పెరిగే దశలో ఈ మధ్య గ్యాప్ లో ఏమవుతుందంటే 1 lakh అనేది 2 lakh అయిపోతుంది. రేటు పెరుగుతున్న విధానము మనకు పగడ్బందీగా పక్కగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై అయ్యేంత వరకు ఇక్కడ నేను చెప్పాను కదా, ఫిగర్ కూడా చెప్పాను, 30 నుంచి 40 రూపీస్ కి పీవీసీ మెట అయ్యా చేరుకుంది, $1 రీచ్ అవుతా ఉంది అన్నటప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి ఫార్మింగ్ లో వచ్చినటువంటి రిలీజ్ అయిన రివార్డ్ ని 200% సిస్టమ్ ఇచ్చిన ప్రతి రివార్డ్ ని నువ్వు విత్ డ్రా పెట్టడానికి ప్రయత్నం చేయి. అప్పుడు ఏ లెవెల్లో పీవీసీ మెట విత్ డ్రావల్ ఇచ్చిందా ఆ విధానాన్ని వాడుకో. ప్రతిదీ కూడా నువ్వు హోల్డ్ చేసేయడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే $1కి వెళ్తుందో, లేకుంటే నీకు ఎప్పుడైతే నీకు సంతృప్తికరమైనటువంటి రేటుకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటావో ఆ రేటుకు రీచ్ అయినప్పుడు నీ ఇన్వెస్ట్మెంట్ ని తీసేయి. ఎట్లా తీస్తావు? పీవీసీ మెట హోల్డింగ్ చేసుకొని ఉంటావు. ఇప్పటి నుంచి 30 రూపాయల నుంచి నువ్వు హోల్డింగ్ పెట్టడం స్టార్ట్ చేస్తావు. ఇప్పటి నుంచి హోల్డింగ్ పెట్టుకోవడం అనేది సరైన విధానం కాదని నా అభిప్రాయం సార్. మీరు 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 ఎట్లా ఆలోచిస్తారన్నది మీ ఓన్ డెసిషన్ అది. లేదు మీ మాటలని నేను లోపలికి తీసుకురాను, లోపలికి తీసుకుపోతాను, ఇరుక్కుపోతాను, 1000 రోజులు, 200 రోజులు, 300 రోజులు అంటే యాజ్ యూ లైక్, యాజ్ యువర్ విష్, మీరు ఎలా అనుకుంటే అలా చేయొచ్చు. నా ఉద్దేశంలో నేను చేసేదే చెప్తా. నేను చేస్తున్నది ఇది, నేను ఫాలో అవుతున్నది ఇది. పీవీసీ మెట ప్రాజెక్ట్ లో నేను అవలంబిస్తున్న విధానం ఇది. ఇది ప్రాఫిటబుల్ గా ఉంటుందే అనిపిస్తే ఫాలో అవ్వండి. లేదు వీడు ఒక పిచ్చి మాటలు అనిపిస్తే మాత్రం ఎవరు చేయకండి. సో హోల్డింగ్ ఎప్పుడు చేసుకోవాలి? ఇప్పుడు కూడా హోల్డింగ్ లో ఉండాలి. 10వ వరకు పెట్టుకోవాలి. 10వ వరకు అంటే ఒక 10,000 మెయింటైన్ చేయండి. రీజనబుల్ టోటల్ 10,000 ఇప్పుడు ఈ రేట్లో కూడా మెయింటైన్ చేయడం మంచిది. హై క్వాంటిటీ ఆఫ్ పీవీసీ మెట, ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ పీవీసీ మెట హోల్డింగ్ చేయడం అనేది అంత లాభదాయకమైన పని అయితే కాదు అని నా ఉద్దేశం. సో అప్పుడు ఏం చేయాలంటే, మీరు ఎప్పుడు హోల్డింగ్ పెట్టాలంటే మీకు చెప్పాను. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఆప్షన్ మీరు యూజ్ చేసుకుంటే, ఎప్పుడైతే పీవీసీ మెట మంచి పొజిషన్, మంచి పొజిషన్ అంటే నాకు మన కలల డాలర్ రేట్ ఏది? అట్లీస్ట్ $1. సో నీ డ్రీమ్ రేటు $1 రీచ్ అయినప్పుడు, అట్లీస్ట్ 80 రూపీస్, 70 రూపీస్ రీచ్ అయినప్పుడు అప్పుడు ఏం చేస్తాము మనము? ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే విధానాలు ఉన్నాయో, ఇప్పుడు ఏదైతే విధానాలు పీవీసీ మెట మన ముందు ఉంచుందో, ఇవాళ నువ్వు చేసుంటే, ఇవాళ నువ్వు కాంపౌండింగ్ చేసుంటే, ఇవాళ నువ్వు ఫార్మింగ్ చేసుంటే, ఇవాళ నువ్వు స్టేకింగ్ చేసుంటే రిజల్ట్స్ తీసుకుంటావు. నీ దగ్గర ఉన్నట్టు హోల్డింగ్ లో ఉన్నటువంటి 1 లక్ష పీవీసీ మెట 70 రూపాయలైనా కూడా 1 లక్షే ఉంటది. అంతకు మించి నీ దగ్గర ఉండదు. ఏమి చేయాలనుకున్నా నీ దగ్గర 1 lakh పీవీసీ మెటతోనే నువ్వు చేయగలవు. క్లియర్ గా అర్థమవుతుంది కదా సార్? సో ఇక్కడ ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో, పీవీసీ మెట రేట్ పెరిగేంత టైం ఏదైతే ఉందో, ఈ గ్యాప్ ని నువ్వు ఎలాగా సిస్టమ్ నీ ముందర వచ్చిన ప్రతి ఆప్షన్ ని జుర్రుకోమని చెప్పి నేను చెప్తున్నా. ఇది మీకు నచ్చితే ఎవరైనా మీరు ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. సో అది సార్, ఆకాష్ సార్, బెస్ట్ ఆప్షన్ మీరు చేస్తున్నటువంటి విధానం కూడా కాంపౌండింగ్ చేసుకోవడం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు చేసుకోవాలంటే టైంలో మనం ఉన్నాం. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఇన్ఫర్మేషన్. ఈరోజు చాలా సెషన్ చాలా బాగా నచ్చింది ఈరోజు. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, నాకు టైం ఉన్నప్పుడు వస్తాను సార్, టైం లేనప్పుడు రాను. రాజేష్ సార్ ఫ్రీగా ఉంటే మీరు జాయిన్ అవ్వండి సార్. Yes. Thank you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Good. Well information. థ్యాంక్ యూ. మంచి విషయాలు నడుస్తున్నాయి. బట్ నేనే మంచి విషయాలు నడుస్తున్నాయని చెప్పేసి ఫ్రీగా ఉన్నాను, వింటున్నాను అనమాట. 1 minute సార్, జస్ట్ మినిట్.
సార్ వాయిస్ రావట్లేదు సార్. రాజేష్ గారు ఏ స్టేజ్ ఇప్పుడు వస్తుంది సార్? ఇప్పుడు వస్తుంది సార్, వస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో వెల్, మరి థ్యాంక్ యూ సార్ అందరికి ఇప్పటిదాకా మరి మాట్లాడిన చంద్రశేఖర్ సార్ కానీ ఇంకా మిగతా వాళ్ళకి కానీ థ్యాంక్ యూ రైట్ పార్ట్నర్స్. సార్ నాది మంచి విషయాలు అయితే ఈ రోజు మరి చర్చించుకున్నాం. మనము చాలా చాలా విషయాలు అయితే నేర్చుకున్నాం పీయూష్ మేడం గురించి. సారీ, పీయూష్ మేడం అనమాట. ఎస్ సార్, నమస్తే సార్. సార్ నాది 0.1.5 లో పెట్టాను సార్ నేను. అది మీరు మొన్న కూడా చెప్పారు 0.15 రాదు, దాన్ని మార్చుకోండి 0.10కి. మారతలేదు సార్ అది. ఓకే, మారకపోతే మరి ఆగండి, వెయిట్ చేయండి. 4-5 సార్లు చేయాల్సి వస్తుంది, లేకపోతే ఒక్కోసారి 4 సార్లు చేశాను సార్, 4 సార్లు ఫెయిల్ అని వచ్చింది, ఇంకా ఆగిపోయింది సార్. ఓకే, సో మనం పెట్టింది మనకు రావాలంటే వేరే వాళ్ళు ఆ రేటు పెట్టి ఉండాలా సార్? అంతే కదా. అంతే సార్. మరి ఇప్పుడు అలాగేటప్పుడు రేపు పొద్దున రూపాయికి వెళ్ళినప్పుడు ఎవరు కొంటారు సార్? మన దగ్గర నిజంగా $1 వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు వెళ్ళకూడదు. అందుకే కదా వెళ్ళకూడదని కోరుకుంటున్నాను సార్. అట్లా కాదు సార్, అవన్నీ మాట్లాడకూడదు. ఆ టైంలో మళ్ళీ ఇప్పుడు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అనమాట ఈ సిస్టమ్. అందుకని ఎప్పటికప్పుడు ఈ సిస్టమ్ మారుతూ ఉంటది. ఇది కొన్ని రోజులే, ఇది కొన్ని రోజులే, ఇది కొన్ని రోజులే అట్లా అనమాట. అందుకని చెప్పేసి మరి దీన్ని మీరు $1 వస్తేనే ఎవరు కొంటారు అన్నమాట, $10 ఇంకెవరు కొంటారు సార్? అదే ఇప్పుడు కోరుకోవాలి మనం గట్లా. అలా కాదు సార్, అది అట్లా ఉండదు. ఎందుకంటే అప్పటికేంటి ఇప్పటికేంటి ఇది ఇట్లా ఆలోచించకూడదు. ఇప్పుడు వచ్చింది నీకు అవసరం, మనకు అవసరం అయితే తీసుకోవాలా, మళ్ళీ సేల్ అవుట్ అంటాము. అవసరం అయితే లేదు, అవసరం ఉందంటే పెట్టుకోవాలా, అంతే తప్ప మనం లాంగ్ ఆలోచిస్తే ప్రాబ్లం సార్. అట్లా ఎప్పటికప్పుడే ఉంటుంది అనమాట. అంటే ఇది కంటిన్యూ ఉంటుందని కాదు, మన 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇలా ఉంటుందని కాదు దాని అర్థము. అప్పటికి రేట్ చేంజ్ అయింది అనుకోండి, మళ్ళీ మారిపోతుంది. అట్లా అలా ఉంటుంది మరి అది. అందుకే అట్లాంటి మేము $100 లెక్క పెడుతున్నాం, మీరు $1 కన్నారు. వాడు ఫ్రీగా ఇస్తే పర్లేదు సార్, $100 కాదు $1 అయినప్పుడు వాడు ఫ్రీగా ఇస్తే పర్లేదు. మళ్ళీ ఎవరైనా $1 కొంటేనే మీరు అమ్ముడవుతుంది, లేదంటే అక్కడే ఉండిపోద్ది అంటే ఆలోచించవలసిన విషయం అది. ఆల్రెడీ మనకి ఇప్పుడు మీకు ఇప్పుడు ఇది ఏం జరుగుతుంది తెలుసునా మీకు? P2P అన్నాడు. P2P అంటే అర్థం తెలుసా సార్? అదే సార్, P2P అంటే పర్సన్ టు పర్సన్. ఎట్లా అంటారు మరి? ఫ్రీ ఎట్లా అంటారు మరి? P2P అన్నప్పుడు దాంట్లో ఫ్రీ అనే మాట లేదు కదా, ఆ మాటనే వాడకూడదు మనము. నేను వాడతలేదు సార్, ఆడు వాడింది కరెక్ట్ కాదండి సార్. రేపొద్దున ఇబ్బంది అవుతుంది కదా అంటాను సార్. రేపొద్దున గురించి అవసరం లేదు సార్, ఇది ఇప్పుడు మన ప్రెజెంట్. ఇప్పుడు ఎందుకంటే మొన్నటిదాకా ఎలా ఉండే, విత్డ్రాల్ వచ్చినాయి, తీసుకున్నారా లేదా? తీసుకున్నాను సార్. మరి అలా తీసుకోవాలి అప్పుడు. అట్లా అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి అనమాట. వాల్యూని తగ్గించేసాడు, ఒకటి తగ్గించిన దానికన్నా ఏదో వెళ్తుంటే అది ఇవ్వట్లేదు సార్. అర్థం కాలే ఏమైంది? ఇప్పుడు $100ని $10 చేస్తా అంటున్నాడు. 100 పెట్టుకుంటే సార్ 10 వస్తున్నాయి సార్ బయటికి, ఆ 10 కూడా ఇవ్వట్లేదు. మీకు అర్థం కాలే ఇక్కడ, మీకు అర్థం కాలే ఇక్కడ ఏం పెట్టాడంటే మరి $10కి $100 ఇస్తుండే. ఇక్కడ ఇట్లా చేశాడు అనమాట, నీకు నాకే పెట్టాడు, మన ఇద్దరికే. అవునవును. ఇప్పుడు ఇక్కడ $10, ఇంతకుముందు $100 పెడితేనే 100కు ఫార్మింగ్ అవుతుండే. ఇప్పుడు ఏమవుతుంది సార్? ఏమైతుంది చెప్పు, ఇప్పుడు ఎట్లా అవుతుంది ఫార్మింగ్? 10 పెడుతుంటే 100 అవుతుంది లోనికి పంపిస్తుంటే. అదనమాట అట్లా. సో అంటే మళ్ళీ దానికి క్వశ్చన్ అవుతుందండి మన మనసులో. అంటే ఇప్పుడు అనిపిస్తుంది రేపు పొద్దున్న మళ్ళీ ఇచ్చినప్పుడు అసలు ఎంత ఇస్తాడు అన్నది పెద్ద క్వశ్చన్ అవుతుందండి. క్వశ్చన్ అవుతుంది కదా. క్వశ్చన్ అయినప్పుడు ఏం చేయాలా? ఇష్టం ఉంటే చేసుకోవాలి, లేకపోతే ఇప్పుడు మనం, ఎందుకంటే మనం ఎవరికి చెప్పట్లేదు కదా ఇప్పుడు, అందుకని చెప్పేసి చేసుకోండి అని మనం చెప్పట్లేదు, వాళ్ళ ఇష్టము. అందుకే చెప్పేసి మనం ఏం చేయాలా, మనం చేసుకోండి. అంటే సిస్టమ్ ఏమన్నది, ఎప్పుడు ఇలా ఉండదు, ఎప్పుడు ఇలా ఉండదు అని పదం వాడింది. కొన్ని రోజులు P2P అనేది కొన్ని రోజులే. ఓకే, అట్లా P2P అనేది కొన్ని 2 రోజులు ఉంటుంది, మరి చెప్పలేదు అట్లా అనమాట. అందుకని చెప్పేసి మనం బిందాస్గా వేరే వాళ్ళకు చెప్పచ్చు, కాకపోతే కరెక్ట్ ప్లాన్ చెప్పరాదు ఒకటి. అర్థమైనా సార్? సో ఇప్పుడు అండి మొన్న దాకా ఎన్ని పైసలు ఉండే, ఇప్పుడు ఎంత అయింది పీస్ మేడం? మొన్న 64 పైసలు కూడా వెళ్ళింది. ఈ రోజు పీస్ మేడం ఎంత ఉంది సార్ రేటు? లేదు సార్, మీకు ఐడియా లేదు, నేను చెప్తున్నా కదా. మీరు ఏం చూస్తున్నారు? మీరు ఇప్పుడు లైవ్ లో చూపిస్తాను మీకు, ఇప్పుడు లైవ్ లో చూపిస్తాను కదా నేను. ఇప్పుడు ఎంత ఉంది సార్? ఏమో తెలియదు, నాకు కూడా తెలియదు. అట్లా కాదు, మీరు 64 ఎట్లా అన్నారు మరి? తెలియదు అలా.
ఇప్పుడు ఏమనాలా 62 దాకా చూస్తున్నాను సార్, నేను అంత మాట లేదు సార్, చూస్తున్నాను. ఇక్కడ ఏమనాలా మనము, మీకు ఐడియా లేదు. ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, అవును సార్ నేను 10 నిమిషాల ముందు చూసాను, అరగంట ముందు చూసాను, లేకపోతే 15 నిమిషాల ముందు చూసాను, ఓకే. బట్ మీరు చూడలేదు, అవునా? ఇప్పుడు చూడలేదు. మీరు చూడలేదు. నేను లైవ్ లో చూస్తాను అనమాట. నేను ఎప్పుడు కానీ ఎందుకు ఓకే సార్. చూస్తాను మరి, పీవీసీ మీటర్ డబ్బులు సంపాదించాలి. నేను వేరే కాదు సార్, నేను పీవీసీ మీటర్ డబ్బులు సంపాదించాలి, అందుకని చెప్పి పీవీసీని చూస్తాను. ఇప్పుడు మనం పీవీసీ మీటర్లో డబ్బులు సంపాదించుకోవడం, పీవీసీని చూడాలి తప్ప వేరే అన్ని చూసి పీవీసీని సంపాదించుకోవాలంటే ఎట్లా సార్? కాదు కదా. లేదు సార్. మరి పీవీసీ మీటర్ డబ్బు, పీవీసీ మీటర్ ఈ రోజు ఇప్పుడు లైవ్ లో ఎంత ప్రైస్ ఉంది, ఏం కథ అనేది మనకు తెలియాలి సార్. అవును సార్. మిమ్మల్ని ఏదో అనడం కాదు, మనము పీవీసీ మీటర్లో ఒక 4-5 రకాలుగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. సో ఏం చేయాలంటే ఒక రకంగా కాకపోతే ఇంకో రకంగా సంపాదించుకోవాలి. అంటే ఇప్పుడు మనం మాట్లాడేది లోపల పెట్టింది బయటకు రావడానికి ఇంకా రావట్లేదు అనేది మనం మాట్లాడుతున్నాం. బట్ ఇక్కడ అవును ఛాన్స్ సార్. ఉంది. ఏం చూడాలా సార్? ఒక దారిలో వెళ్తున్నాం సార్ మనము. ఇప్పుడు ఒక దారిలో వెళ్తున్నాం మనము. ఒక ఓకే. దారిలో వెళ్తున్నప్పుడు ఆ దారి ఒకవేళ మూసుకుపోయింది అనుకో, లేదంటే సరి లేదనుకోండి, ఏం చేయాలి మనం సార్? వేరే దారి ఖచ్చితంగా మనం వెతుక్కుంటూ పక్కంటూ వెళ్ళిపోవాలి. అంతేనా సార్? అవును సార్. ఖచ్చితంగా అవును సార్. వెళ్ళాలి ఖచ్చితంగా. అంటే మనం వెళ్ళడమే. ఇక్కడ ఆగిపోతే కుదరదు. కుదరదు కదా సార్. ఆగిపోతే కుదరదు కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ప్రయాణం అవ్వదు. ఖచ్చితంగా అంటే ఇక్కడ ఇదే పీవీసీ మీటర్లో మనము మనీ ఎర్న్ చేయాలన్నా కూడా సో 4 దారులు ఉన్నాయి ఇక్కడ. సో ఏదో ఒక దారి పట్టుకోవాలి ఇక, నా ఆలోచన సార్. సో ఇట్లా చూడండి సార్, ఇక్కడ ఇప్పుడు ఈ రోజున ఇది 1.4% పెరిగింది 24 గంటల్లో. చూడండి ఇక్కడ మీరు, నేను చూపిస్తున్నాను లైవ్ లో, స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? అవును సార్. అవుతుంది సార్. ఇట్లా మనం ఏం చేయాలి అంటే, ఒకవేళ మన దగ్గర మనీ ఉంటే కనుక, ఇది P2P అంటారు, ఇది సెక్యూరిటీ. అంటే పీవీసీ మీటర్ బై చేసుకుని పెట్టుకోవడము, తర్వాత కొంచెం ఎక్కువైనా, ఇప్పుడు 1 లక్ష రూపాయలు పెట్టి పీవీసీ మీటర్ కొన్నామే అనుకోండి, అది 1.4% అంటే సార్ మీకు ఇక్కడ 1 లక్ష పెట్టుకుంటే దగ్గర దగ్గర 13,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుండే. 1.3% మనం చూడగానే. సో 13,000 రూపాయలు ఎక్స్ట్రా సంపాదించుకుంటాం. సో ఈ రకంగా ఉంటది. ఒక పర్సెంటేజ్ ఎంత సార్ లక్షలో? నాకు ఐడియా లేదు పూర్తిగా. లక్షలో 1% ఎంత అవుతుంది సార్? ఎవరు చెప్పండి నాకు. లెక్కలో ఉన్న విషయం 10,000 సార్. 1 lakh. ఎంత సార్? 1%, 10%, 1%. 1000 రూపాయలు. 1000 అవుతుంది. 1% 1000 అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనము, ఇక్కడ ఇంక్రీజ్ అయినప్పుడు ఏది పర్సెంటేజ్ అయితే 5%, 10% ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు మనం దాన్ని తీసేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? 10% అంటే 5% అంటే 5,000, 10% అంటే 10,000. సో ఏం చేయాలా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో? డబ్బులు ఉన్న వాళ్ళు ఈ విధంగా కూడా దీన్ని యూజ్ చేసుకోవాలి సార్. ఇప్పుడు ఇక్కడ సార్ మనం 82లో కొన్నాం సార్, 0082లో కొన్నాం సార్. ఇక్కడ అమ్మితే లాసే వస్తుంది సార్ నాకు. ఇప్పుడు అమ్మకూడదు. అట్లా కాదు సార్. ఇప్పుడు మీరు రాసి పెట్టుకోవాలి కదా అది. ఎందుకంటే మీరు 0082 కంటే పైకి ఎంత తర్వాత మీరు చేయాలి. మీరు చేయాల్సిన పని అది. రావట్లేదు సార్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక్కవేళ మీ దగ్గర అప్పు తీసుకొచ్చి కాదు డబ్బులు ఉంటే ఏం చేయాలి ఇప్పుడు సార్? ఈ మన 64, 65 అవుతుంది కదా సార్, అప్పుడు తీసుకోవాలి. అంటే ఇది ఎన్ని తీసుకున్నానని మీరు రాసి పెట్టుకోవాలా. 0.0065 ఎన్ని కొన్నాను. అప్పుడు ఏం చేయాలా? 0.0085 కొన్ని కొన్నారు కదా మీరు, 82లో కొన్నారు కదా. అవును సార్. అప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఏదైతే 0.65లో కొన్నారో అప్పుడు 0.82లో అమ్మేయాలా. ఓకే. అది వెళ్ళాలి కదా సార్ మనకి, వెళ్ళినప్పుడు వినండి సార్, వినండి. ఓకే. వెళ్ళాలి కదా అంటే, సార్ ఇయ్యాలి ఇంత ఉంది కదా మళ్ళీ వెళ్తాదని నమ్మకం ఏముంది అనద్దు. వెళ్ళినప్పుడే అమ్మేయాలా. వెళ్తుంది అలా అని చెప్పి నేను గ్యారంటీ కాదు, వెళ్తుంది అంతే. నేను గ్యారంటీగా నేను చేసుడు కాదు అట్లా. ఇది 0.10 కూడా వెళ్తుంది సార్. 2 జీరోలు ఉన్నాయి, 0.20 ఉన్నాయి, 1 జీరో కూడా వెళ్తుంది. ఎప్పుడైనా అన్నాను అనుకోండి, అది అనకూడదు. సపోజ్ సార్ 4 నెలలు పట్టచ్చు, 5 నెలలు పట్టచ్చు, 6 నెలలు కూడా పట్టచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? బెనిఫిట్ గురించి ఎదురు చూస్తున్నాము. ఇక్కడ ఈ టైంలో ఏం చేయాలంటే మనం ఇక్కడ సంపాదించుకోవాలి సార్. అంటే ఒక్కొక్క దారిని మనం పీవీసీ మీటర్లో ఏం చేయాలంటే సార్, ఒక్కొక్క దారిని వెతుక్కోవాలి. మరి ఏదో సార్, ఎందుకంటే అయ్యో డబ్బులు ఉండాలి కదా అందరి దగ్గర అంటే, అవును ఉండవు, అది మాత్రం వాస్తవమే. బట్ ఇక్కడ ఏం చేద్దాం మరి? సో ఒక సైడు ఆగినప్పుడు ఇంకో సైడ్ చూడాల్సింది, ఇంకో సైడ్ చూసినప్పుడు ఇంకో సైడ్ చూడాల్సింది, ఇట్లా అనమాట.
ఇలా చూసుకుంటూ మనం వెళ్ళాలి సార్. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సార్. మనం కొద్దిగా చిన్నగా మరి నిన్న పెట్టిన మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు మరి నిన్న $50 విత్డ్రా పెట్టాను కదా, అది ఇంకా రాలేదు. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్. సార్. నిన్న చేసిన ఎర్లీ బర్డ్ అయింది సార్ మీది? ఎర్లీ బర్డ్ అయింది, అది ఎర్లీ బర్డ్ అయింది. అయితే నేను మళ్ళీ ఇంకోటి చేశాను కదా, ఏం తీసుకుంది అంటే అది ఒకటి లేట్ గా చేశాను కనుక అది తీసుకుంది. ఇప్పుడు ఇది వచ్చి మళ్ళీ ఇంకో 100 నిలబడ్డది అక్కడ. అది ఎంత పర్సెంట్ అయింది సార్? అది 4% అయింది లేట్ గా. అంటే సార్ అది లేట్ అయింది, అది నేను చూపిస్తాను. ఓకే ఓకే. లే, లే, అది నేను 3 system days తప్పు తర్వాత కాదు. చేసిన, అది 5% వచ్చింది. అవును, అయితే మరి ఇప్పుడు నిన్న ఏంటంటే చేసింది కదా మీరు, ఎంత అయింది అని చెప్పి. లే, అది అట్లనే ఉంది. అందుకని చెప్పేసి మనం ఎప్పుడు పడితే అడపదడప చేయకూడదు. అది ఖచ్చితంగా పై చేసి కిందిది 2 సార్లు అది చేసినప్పుడే అవుతుంది సార్. దాంట్లో ఏమాత్రం చేంజెస్ అవ్వలేదు. అలా అని చెప్పేసి ఎవరు డిలే చేసుకోవద్దు, ఎప్పుడు పడితే అప్పుడు చేయకండి. ఓకేనా? సో నాకైతే 0.4% అయింది. అది నా తప్పు, నాకు తెలుసు ఆ విషయం. బట్ అది సిస్టమ్ తప్పు కాదు, నా తప్పు. నేను లేట్ చేశాను, నేను డిలే చేశాను. 4 days అయింది కాబట్టి కంపల్సరీ అంతే. పోయింది కదా అక్కడ 4 days, 3 days పోయింది. 3 days పోయి 0.4కి వచ్చేసింది అంతే. డిలే చేశాను, నేను చూసుకోలేదు. యాక్చువల్లీ ఏంటంటే నేను జాబ్ విషయం లోపల బిజీగా ఉండి నేను చూసుకోలేదండి. అనుకోకుండా ఇక్కడ కూడా ఒక రాంగ్ చేశాను మళ్ళీ. సో అది దాని సంగతి చూస్తాను. ఈ రోజు కూడా నేను ఒక రాంగ్ చేశాను. ఓకే, ఎనీవే నో ప్రాబ్లం. మనం రాంగ్ చేసినప్పుడు రాంగే జరుగుతుంది, ఆ విషయం కంపల్సరీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఒకటి చేస్తున్నాను చూడండి. ఏం చేస్తున్నానంటే దీనికి నేను యాడ్ ఫీమేస్ వేయాలి. ఓకే, 100 ఆఫర్ కావాలి నాకు. ఓకే, 10 ఆఫర్ వచ్చి చూడండి, వెంటనే వచ్చింది సార్. సార్ ఇప్పటిదాకా మాట్లాడిన సార్ మీరు మురళి సారా, ఏమైందంటే సార్ మీరు 0.15 పెట్టిన పాట వాస్తవమే. బట్ ఇక్కడ ఏమవుతుందంటే సార్ ఇప్పుడు అందరికి కూడా 0.10తో అవుతుంది ఇన్ను. అంటే చూడండి ఇక్కడ మీరు ఆలోచించండి, ఇక్కడ 1500 సంథింగ్తో పీవీసీ మీటర్తో అవుతున్న దాన్ని 2,000 పీవీసీ పెట్టాలని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు. కనుక మనము 0.15 పెట్టింది రాదు ఇప్పుడు, అట్లా అన్నట్టు. ఓకేనా సార్? ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక క్లిక్ చేయగానే 0.10 వచ్చేసింది, ఫార్మింగ్ అయిపోయిందా లేదు సార్? చూడండి సార్, అయిపోయిందా? నేను చేశాను కదా ఇప్పుడు. అయిపోయింది, వితిన్ సెకండ్స్ లో అయిపోయింది. వితిన్ సెకండ్ లో అయిపోయింది. ఓకేనా? సో అందుకని మీ పార్ట్నర్స్ ఎవరు కూడా అలా మరి ఓకే 0.25 ఫార్మింగ్ అయ్యిందని చూపిస్తుంది ఇక్కడ. ఇది 25వ తారీఖున. ఓకేనా? సో దీనికి మళ్ళీ చేశాను నేను. ఓకే, దీని పై ఐడి ఏంటనేది చూస్తాను ఇప్పుడు నేను. ఇది దేని కింద ఉంది అంటే 923 అనుకుంటాను. ఇది 923 కింద ఉంది అనుకుంటున్నాను. ఓకే, నిన్న నేను ఏం చేశానంటే 0.50 పెట్టాను. ఏ ఐడి? ఇది ఐడి బి అనే ఐడి 912. చూడండి, ఇది ఇంకా రాలేదు. ఇది 50 పెట్టాను కదా సార్, అది ఇంకా రాలేదు. చూద్దాం, ఓపెన్ చేసి అలా పెండింగ్ అని చూపిస్తాను అనుకుంటాను. ఒక్కసారి చూసేసి మళ్ళీ ఇంకో ఓపెన్ చేద్దాం. సో మేము ఎవరికి కూడా డబ్బులు పెట్టమని అనట్లేదు కానీ ఈ టైంలో. బట్ ఇక్కడ ఇంకా మేము వేరే చెప్తున్నాము. మనము ఇక్కడ మన సిస్టమ్ ఏంటంటే పేషెన్స్తో కూడుకున్న పని. ఎందుకంటే ఈ రోజు పెట్టి లేకపోతే సంవత్సరం, ఇప్పుడు ఈ రోజు నేను 10 లక్షలు పెడతాను, వచ్చే సంవత్సరంలో ఒక 40 లక్షలు తీద్దామంటే రాదు. బట్ డిఫరెంట్ కోణంలో మీరు తీయచ్చు. డిఫరెంట్ కోణం. ఇటు స్టేకింగ్, ఫార్మింగ్, తర్వాత ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు మరి కొనడం అమ్మడం లాంటివి కూడా చేయాలి ఇక్కడ. లేకపోతే ఒకే కోణంలో వెళ్తే లాభం లేదు సార్. మీరు డిఫరెంట్లో యూటిలైజ్ చేసుకోండి ఇక్కడ. ఇందాక సార్ అన్నట్టు ఆ విధంగా ఆలోచించద్దు. అది వెళ్తుందో వెళ్ళదో, లేకపోతే కిందికి పోతే ఎట్లా. చాలా మంది అంటారు సార్ ఇంకా కిందికి పోతుందట. అవును పోవచ్చు, అట్లా కూడా అవుతుంది, మళ్ళీ కూడా పెరుగుతుంది. ఇట్లా అన్నట్టు నేను చెప్పేది అది. సో అది కనబడాలంటే నేను ఇక్కడ మళ్ళీ ఫార్మింగ్ చేయడానికి ప్రయత్నం చేయాలా, అందుకని మీకు చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఇప్పుడు కనబడుతుందా? ఎక్కడ కనబడుతుంది సార్? అది ఎట్లా కనబడుతుంది? కనబడదు కదా సార్ మనకి. ఇప్పుడు పెండింగ్ ఉంది అనేది ఎక్కడ చూడగలుగుతాం మనం? ఇక్కడ కింద వచ్చింది. ఇది ఇదే సార్. చూడండి పెండింగ్లో చూడండి 0. నిన్న పెట్టాను 500 వాల్యూ, ప్రైస్ 0.1, రివార్డు కాస్ట్ వచ్చేసి $50. సో స్టిల్ పెండింగ్లో ఉంది. సార్కి అది ఎట్లా మార్చుకోవాలి కూడా ఒకసారి చూపించేసేయండి. ఇవి చూడండి సార్, ఇలా ఉన్నాక ఇదే ప్లేస్ లోపల ఇక్కడ మీకు 0.15 ఉంటుంది. ఈ ప్లేస్ లోపల 0.15 మీరు పెట్టారు.
ఏం చేయాలి? దీన్ని ఇలా క్లిక్ చేయాలి. అదే 0.1 యూఎస్డిటీ మీద క్లిక్ చేయాలి. అట్లా ఈ ఆప్షన్ వస్తుంది. ఆ 0.1 యూఎస్డిటీ అని వచ్చిన కాడ మీకు 0.15 వస్తుంది. అదే కాడ క్లిక్ చేయాలి, అదే బాక్స్లో క్లిక్ చేయాలి. ఇక బాక్స్ చేసిన తర్వాత ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా బాక్స్ వస్తుంది. సో మీది కింద టిక్ మార్క్ ఉంటుంది. మీరేం చేయాలి? ఇంకా పైన టిక్ మార్క్ పెట్టాలి. పైన టిక్ మార్క్ పెట్టినాక వెంటనే మళ్ళీ ఇక్కడ ప్రొసీడ్ టు రిడీమ్ అని క్లిక్ చేయాలి. సో ఒక్కసారి 2 సార్లు 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఫెయిల్ వస్తుంది. బట్ మీరు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. నేను అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు కదా సార్, ఇది 0.10తో చేయాలనుకుంటాను, 0.15 వస్తుంది. ఒకటోసారి 2సారి 3సారి అనుకుంటా ఒక్కోసారి 100 సార్లు 150 సార్లు చేసిన రోజులు ఉన్నాయి. అలాగా మీరు చెక్ చేసుకోండి. బట్ ప్రతి 30 సార్లు 40 సార్లు చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు రిఫ్రెష్ బటన్ ఉంటుంది. ఆ రిఫ్రెష్ నొక్కండి. కింద రిఫ్రెష్ బటన్ ఉంటుంది, ఆ రిఫ్రెష్ నొక్కండి. ఓకేనా? అలా చేసినప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారి తీసుకుంటుంది. ఎందుకంటే సార్ ఇంతకుముందు మనకు కొన్నిసార్లు ఎట్లుంటాయంటే సార్, ఫ్రీగా అయిపోతాయి, అదే టైంలో మనం చేసుకోవాలా, కంటిన్యూస్ ఏది ఉండదు ఇక్కడ, అయినప్పుడే చేసుకోవాలనేది అనమాట. ఇది ఒక బిజినెస్ ట్రిక్. అందుకని చెప్పేసి ఆ విధంగా ఉంటుంది సార్. సో ఎవరైనా తెలియని వాళ్ళు అలా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ నేను ఇంకొకటి చూడాలా, ఏదైనా మీరు అడగండి, చెప్తాను. అడిగితే నేను ఏదైనా చెప్పడానికి రెడీ. 923 623. ఓకే, 623 అనుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను. ఇక ఇక్కడ ఇది ఓపెన్ చేసి అసలు ఏం జరిగింది నాకు అర్థం కాలే. టోకెన్ స్టేకింగ్ .ai. ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు సార్. ఇన్ బిట్వీన్ టైం అయింది ఆల్రెడీ, బట్ నేను ఇప్పుడు వచ్చాను కనుక ఇంకొక 10 నిమిషాలు తీసుకుందాం. మీరు ఓకే అంటే, లేదంటే క్లోజ్ చేద్దాం. ఓకే, టోకెన్ స్టేకింగ్ .io. చూడండి, ఇలా నడవాలి. ఎంత ఫాస్ట్ నడుతుంది చూడండి, ఇట్లా నడవాలన్నమాట. లేదా ఒక్కోసారి ఎట్లుంటుంది సార్, అది క్లిక్ చేసిన తర్వాత గంట సేపు అయితే నాకు నాకు ఫోన్ కూడా వాడడం మంచి అనిపోయేది. పక్కెట్టేస్తాను నేను. ఓకే, ఇది అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ మనం ఎర్లీ బర్డ్లోకి వెళ్ళి చూద్దాం. ఇదేంటి సార్ అంటే, నేను ఈ ఐడికి 200 చేసిన ఉన్నట్ట చెప్పండి ఎవరనేది. నేను చేసినట్ట ఇది ఈ కింద 100 చూపిస్తుంది కదా, ఈ ఐడికి నేను చేసి ఉన్నట్ట. అయ్యో, ఇట్లా చూద్దాం, ఎవరు చెప్పట్లేదు. ఓకే, 25వ తారీఖు చూడండి, 25వ తారీఖు ఇది 0.5కి తీసుకుంది, 0.5కి తీసుకుంది. 5 ఇప్పుడు ఇది చెప్పండి, దీని సంగతి ఏంటి సార్? 100 ఉంది కదా ఇక్కడ. ఓకే, ఇక్కడ ఒక 100 రెడీ ఉంది. సో ఇంకో ఐడికి నేను 100 చేస్తే, అంటే దీని కింద ఉన్న 2 ఐడీల్లో ఇంకొక ఐడికి 100 చేస్తే ఇది ఎలిజిబుల్ అవుతుందా సార్? 5 ఫస్ట్ చేసినట్టే కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే, నా వాయిస్ క్లియర్ ఉందా సార్? నేను లైవ్లో ఉన్నానా? ఓకే సార్, వినిపిస్తుంది సార్. సో ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇక్కడ ఇప్పుడు నేను దీని కింద ఇంకో ఐడికి చేస్తే ఏమైందంటే, ఇది 25వ తారీఖు నాడు అయినట్టు తీసుకుంటుంది. ఇది మెయిన్ ఐడియా. ఇది మెయిన్ ఐడియా అవుతుంది కదా సార్, మెయిన్ ఐడియా అవుతుంది. మెయిన్ ఐడికి నువ్వు ఎప్పుడు చేసినావో అప్పటి నుంచి కౌంటింగ్ తీసుకుంటుంది, డేస్. అందుకే కింద ఐడీలు చేసిన తర్వాతనే పై ఐడికి చేయాలి. అర్థమవుతుంది సార్? ఎవరైనా ఇందాక రాకేష్ సారా, మన ఆకాష్ సారా అడిగింది. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే, సో నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ఇంకొక ఐడికి నేను చేస్తే ఆ ఐడి ఏంటనేది ఇక్కడ చూస్తాను. సీడ్ ఫండింగ్ ఐడి చేస్తే నేను ఇక్కడ అది 25వ తారీఖు తీసుకుంటుంది మళ్ళీ. రిఫరల్ స్టేటస్, రిఫరల్ టీమ్ 1. ఓకే, అంటే 8261కి నేను చేయాలి. 8261కి నేను చేస్తే ఇప్పుడు అది ఎల్లుబడ్డుకు తీసుకుంటుంది. తక్కువ అయినా కూడా 82 పీస్ మెడల్ ఉన్నాయి కదా, సో ఇందులోకి వెళ్ళి అందులో పంపించాలా. 8261కి 8261. ఇప్పుడు మీ ఎదురుగా ఇది చేసి మనము కంప్లీట్ చేసి పడుకుందాం. సారీ, పడుకోవడం కదా సార్, క్లోజ్ చేద్దాం. 8261
ఓకే, ఇది 8261. ఓకే, బిఎన్బి అయితే ఉంది. ఓకే, కాపీ, ఎస్ కాపీ, యా. ఎందులో ఉంది ఇందాక చూసాం కదా, 923 823. సో నేను ఈ మధ్యన పేర్లు మార్చేసి ఏం చేశానంటే 623, సారీ, ఇది పేరు ఇవి పెట్టాను అనమాట, నెంబర్స్, డిఫరెంట్ నెంబర్, ఈజీగా అర్థమవుతుంది దానివల్ల నాకు ఏ ఐడి కింద ఉంది ఏంది అనేది. ఓకే, అందులో 100 ఉండే 1500 పంపిద్దాం. ఇప్పుడు తక్కువ తీసుకుంటుంది అనుకుంటా కదా సార్, 1550 పంపిద్దామా? ఓకే, ఇప్పుడు కొద్దిగా రేట్ కొంచెం ఎక్కువ ఉంది కనుక 62 దాకా వెళ్ళింది కదా మన పీస్ బెట. సో ఇప్పుడు మళ్ళీ 60 నుంచి 65 కూడా వచ్చింది కదా, వెరీ గుడ్, 62కి వెళ్ళింది. సో ఈ రేపటి వరకు కొంచెం పీస్ బెట రేట్ ఇంక్రీజ్ అవుతుంది సార్, అంటే ఎంత పర్సెంటేజ్ అని చెప్పాలి కానీ ఇంక్రీజ్ మాత్రం అవుతుంది. 6161, ఓకే 61. సో పీస్ మెట్లు వచ్చాయా? ఓకే, వచ్చింది. ఇప్పుడు చూడాలి ఎన్ని పీస్ మెటల్ తీసుకుంటుంది అనేది. ఆ తర్వాత అది ఎర్లీ బర్డ్ అవుతుంది. టోకెన్ స్టేకింగ్ .io, ఎస్. ఓకే, కంటిన్యూ. దీనికి ఇప్పుడు యాడ్ ఫార్మింగ్ చేయాలి మనము. ఓకే, యాడ్ ఫార్మింగ్ 100 ప్రొసీడ్ టు. ఒక 10 వచ్చింది. 1517 పీస్ కూడా తీసుకుంటుంది. 1517 1517 సార్, 1517 పీస్ తీసుకుంటుంది ఇప్పుడు. ఓకే, ఎస్, డన్, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేశాను. ఓకే, ఇప్పుడు దీన్ని లాగౌట్ చేసి దీనిపై ఐడి ఎర్లీ బర్డ్కు అయ్యిందా లేదా అది కూడా చూడాలి. చూసి మనం క్లోజ్ చేసుకుందాం. ఏది 23 కదా సార్, 23 మనం చూడాల్సింది 23. ఇప్పుడు ఒకవేళ పీవీస్ మేట ₹1 ₹2 ₹3 అయింది అనుకో, నా దగ్గర మాత్రం బయట ఒక్క పీవీస్ మేట లేదు సార్. ఓ 39 పీవీస్ మేట అంటే పీవీస్ మేట కావాలి. కాపీ మాట్లాడచ్చు సార్, ఎవరు మైక్ అన్మ్యూట్ చేసుకున్నారా? మాట్లాడచ్చు సార్, ఏం పర్లేదు సార్, నేనేమో పెట్టలేదు కదా, మాట్లాడచ్చు. నమస్కారం సార్. నమస్తే సార్, హలో చెప్పండి సార్. నమస్తే సార్. సార్. చెప్పండి సార్. సార్ మేము ఎర్లీ బర్డ్ చేద్దామని విత్డ్రా పెట్టినాం సార్, 1.15 పెట్టినాం సార్. ఓకే, ఇది ఇంతవరకు రాలేదు సార్, మాకు మెటాలు రిలీజ్ కాలేదు సార్. అయితే సార్ ఒకటి మీరు ఏం చేయండి అంటే సార్, మార్చుకోండి. ఎందుకంటున్నానంటే సార్, ఇప్పుడు ఏమైందంటే అయితే 15 అయితే 15 కొంతమందికి 15కి వచ్చింది, 20 కూడా కొంతమందికి రావడం జరిగింది. బట్ ఏమైంది మళ్ళీ తర్వాత చాలా మంది మళ్ళీ 0.10తోనే ఇన్ అవుతున్నారు. ఇన్ అంటే అర్థం ఏంటంటే ఫార్మింగ్ చేసుకుంటున్నారు. ఎంతతో 0.10తో ఫార్మింగ్ చేసుకుంటున్నారు. ఇదేంటంటే ఇది మనం పెట్టింది సేల్ అవుట్ అనమాట, విత్డ్రా కాదు. అది పీటీపీ అంటారు సార్. ఇప్పుడు పీటీపీ అనే ఆప్షన్ అనమాట, చాలా తెలీదు. పీటీపీ అంటే పర్సన్ టు పర్సన్. ఇక్కడ ఏం చేశాడు సిస్టమ్ నుంచి, ఇప్పుడు ఏమి ఇవ్వట్లా, ఏం చేశాడంటే పీటీపీ అనే ఆప్షన్ తీసుకొచ్చాడు. పీటీపీ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ సో అది నేను ఇప్పుడు మీరు సేల్ అవుట్ పెట్టుకున్నారు 0.10తో, లేదు మీరు 0.15 పెట్టుకున్నారు సార్. బట్ ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే 0.10తోనే ఫార్మింగ్ చేసుకుంటున్నారు. నేను December 14 పెట్టినాం సార్ 0.15.
మీరు ఏ రోజు పెట్టారనేది కాదు ముఖ్యము. ఏంటంటే పూర్తిగా మాట ఉంటే మీకు అర్థం. సో కొనే వాళ్ళు ఉండాలి కదా. మీరు ఏం చేశారంటే సార్, ఇక్కడ ఎగ్జాంపుల్ మార్కెట్ అనుకోండి, మీరు మార్కెట్లో పెట్టారు సార్, మీరు నేను 0.15కి నేను పీవీసీ మీటర్ అమ్ముతాను అని మార్కెట్లో పెట్టారు. సో కొనే వాళ్ళు ఉంటే అప్పుడు మీకు డబ్బు వస్తుంది. ఇది పీవీసీ మీటర్ వెళ్ళిపోతాయి, ఆ డబ్బు అంటే డివిజన్ మీకు వస్తుంది. అవునా సార్? కొనే వాళ్ళు 0.10తో కొంటున్నారు. మరి ఇప్పుడు అవి ఎక్కడ పోతాయి సార్? మా 1.5 పెట్టినాయి పోలేవు కదా, ఎటు పోలేవు. ఎప్పుడు వస్తాయి అనాల, ఎప్పుడు సేల్ అవ్వడం, ఎప్పుడు అమ్ముడు అవుతాయి అనాల. అదే సార్. అవి ఏం చేయాలంటే దాన్ని 0.10 చేయండి. ఇట్లా చేయాలి సార్. ఆ రోజు ఇదైంది, కట్ అయింది సార్ ఆ రోజు బిఎన్బి కూడా. పూర్తిగానండి, మన మాట పూర్తిగానండి వినాల. కట్ట ఎటు పోలేవు. ఒక 26 రూపాయలు మీరు వేస్ట్ అవుతాయి. ఎంత? ఎన్ని రూపాయలు సార్? ఏమన్నా 26 రూపీస్ లాస్ అవుతుంది. అదే 26కి 0.1తో పెట్టుకుంటే అయిపోతుండే, కానీ మనము ఇప్పుడు చేంజ్ చేస్తున్నాం, మైండ్ చేంజ్ చేస్తాం, మన మైండ్ మార్చుకుంటున్నాం అనమాట. సో మనము 0.15 పెట్టాము, బట్ ఇప్పుడు రాలేని కారణంగా మనం ఇప్పుడు మైండ్ మార్చుకుంటాం. దానికి పనిష్మెంట్ అని కాదు. సో మార్పు జరిగినప్పుడు ఖచ్చితంగా మరి ఫీజు అనేది కంపల్సరీ పడుతుంది. అంతేగాని మీ పీవీసీ మెటల్ ఎటు సార్, మీ పీవీసీ మెటల్ ఎటు పోలేవు. మార్చుకోండి. ఎలా మార్చుకోవాలి ఇప్పుడు చూపిస్తాను, చూడండి. మీకు చూపించి నేను ఎండ్ చేస్తా. మీకు స్క్రీన్ షేర్ చేయడం తెలుసా? వస్తుందా? తెలుసు సార్. వస్తుందా? వస్తుంది సార్. వస్తుందా? ఒకసారి ఒక్క నిమిషం, నేను ఇది మీకు చూపించి నేను స్క్రీన్ షేర్ బంద్ చేస్తాను. నా ఫోన్ మళ్ళీ గరం అయింది. 1 minute. ఇప్పుడు టక్ ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ప్లేట్ చేస్తుంది. చూడండి, ఎట్లా మీరు పీవీసీ మెటల్ రేటు పెరిగిందని ఎట్లా తీసుకోవాలంటే ఈ రకంగా చూసుకోవాలి. ఇది చూసుకుంటే మీకు పీవీసీ మెటల్ క్లిక్ చేస్తే సో అలా ఇది పైకి వెళ్ళి గ్రీన్ కలర్ ఉండి అలా పైకి వెళ్తే సో ఉన్నదానికంటే ఇంక్రీజ్ అయినట్టు. ఎంత ఇంక్రీజ్ అయిందని మీరు చూసుకోవాలి. ఇక సరే సార్. అంటే అందరికి కూడా చెప్తున్నాను ఈ సందర్భంగా, ఇలా చూపిస్తుందంటే అర్థం ఏంటంటే పీవీసీ మెటల్ రేట్ పెరిగింది అన్నట్టు. ఎంత పెరిగిందనే మనం చూసుకోవాలి. 1 పాయింట్ పెరిగినా కూడా అది పైకి వెళ్తుంది, 2 పాయింట్లు పెరిగినా కూడా పైకి వెళ్తుంది, ఎక్కువ పాయింట్లు పెరుగుతుంది కనుక చాలా పైకి వెళ్తుంది. ఇట్లా అనమాట. ఇది బ్యాక్ వెళ్తలేదు, ఎలా చేద్దాం? సో ఆపిల్ ఫోన్ తీసుకుంటే ఏంది ఈరోజు ఫుల్గా 1 minute సార్ చూపిస్తాను మీకు. అందుకని స్క్రీన్ షేర్ అవుతుందా సార్? సార్ అవుతుంది సార్, మీది స్క్రీన్ షేర్ అవుతుందా? కరెక్ట్. అదే చూపిద్దామని చూస్తే 2 పనులు అయిపోతాయి అని చూస్తే ఇదేమో లేట్ ఓపెన్ అవుతుంది. ఇంతే. ఓకే, ఇక్కడ పీవీసీ మెటల్ వచ్చాయి, ఇందులోకి వెళ్దాం. టోకెన్ ఫార్మింగ్ డాటా, టోకెన్ స్టేకింగ్ .io. సో మీరు మార్చడం ఎలా తెలియలేదంటే మీరు రోజు మీటింగ్ రావట్లేదు సార్. రోజు మీటింగ్ రావడానికి ప్రయత్నం తెలుసు సార్. తెలిసినందుకే చేసినాం సార్. ఎర్లీ బర్డ్ కూడా చేసినాం సార్ ఇంతకుముందు మేము. చేసారా సార్? వెరీ గుడ్. అంటే మార్చుకోవడం తెలియదు. అంటే 1.5 పెట్టినాము, రాలేదు సార్. ఓకే రాలేదు, కానీ దాన్ని మార్చడం ఎలాగో తెలియలేదు మీకు. అంతేనా సార్? ఓకే ఓకే సార్. నేను కూడా ఏం చేశానంటే సార్, చాలా ఐడీలు 1.5 లో పెట్టాను, బట్ మళ్ళీ మనసు మార్చుకోవడం జరిగింది. అంటే ఒక ఐడికి 26 రూపాయలు కట్ అవుతాయి, అందుకని పర్లేదు ఇక మరి ఏం చేద్దామని చెప్పేసి నేనే అలా మార్చుకోవడం జరిగింది అనమాట సార్. ఓకే, 1 minute సార్. చూడండి ఇక్కడ సార్, మీరు ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది అప్రూవ్ అయిపోయింది సార్. ఇలా మీరు 0.15లో మీకు కనబడుతుంది. ఇక్కడ చూస్తున్నారా సార్? ఇక్కడ 0.5
ఇది 100, జీరో ఇది 0.1 అండ్ 10 యూనిట్లు. ఇక్కడ మీకు పెండింగ్, ఇక్కడ 10 కాడ 15 కనబడుతుంది, ఇక్కడ కూడా 0.15 కనబడుతుంది మీకు. సో మీరు ఏం చేయాలా మరి? ఇక్కడ అప్రూవ్ ఉంది కానీ ఇక్కడ పెండింగ్ కనబడుతుంది మీకు. సో మీరు ఏం చేయాలంటే సార్, ఇక్కడ సెకండ్ ఆప్షన్ యువర్ ప్రైజ్ అని ఉంది కదా సార్, ఏ మాదిరిగా @ అని 0.1 USD అని ఉంది కదా సార్, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇలా 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 ఓపెన్ అవుతుంది సార్. దాని మీద క్లిక్ చేయగానే సో మీకు ఎక్కడ కనబడుతుంది టిక్ రైట్ మార్క్ అనేది 0.15 జాగాలు కనబడుతుంది. కానీ మీరేం చేయాలి, 0.15 మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసి ఏం చేయాలి, మళ్ళీ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ ఇలా క్లిక్ చేసిన మళ్ళీ మీకు పిన్ అడుగుతుంది. 1 మీద చేయాలనా సార్? 15? అవును, 1 సార్ మీరు ఆల్రెడీ 15 మీద చేసి పెట్టా. అవునవును, అదే 1 మీద చేయాలి కదా సార్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి ఫస్ట్ సార్, మీకు ఇలా కనబడుతుంది. ఇగో ఇక్కడ 100, ఇక్కడ 15 కనబడుతుంది మీకు. ఇక్కడ 0.1 ఉంది. 0.15 ఇక్కడ 1 ఉంది కానీ సార్, నేను మీ సంగతి చెప్తున్నాను, మీ వ్యాలెట్ సంగతి చెప్తున్నాను. మీకు ఇక్కడ 15 కనబడుతుంది. ఓకే సార్. 15 కనబడ్డప్పుడు ఈ 15 మీదనే క్లిక్ చేయాలా. ఓకే, దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇగో ఇలా వస్తుంది సార్. సార్ టిక్ ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు 0.1 పైన ఉంది, కానీ మీది ఎక్కడ ఉంటుంది, 0.15 మీద ఉంటుంది. సో మీరేం చేయాలా, 0.151 ని క్లిక్ చేయాలా. ఏం చేయాలా, 0.1 మీద 1 మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ప్రొసీడ్ టు రిడీమ్ అని వస్తుంది. ఈ ప్రొసీడ్ టు రిడీమ్ మీద క్లిక్ చేయాలి. థ్యాంక్ యూ సార్. చేసుకుంటలేదు సార్ నేను. అప్పుడు పిన్ అడుగుతుంది. పిన్ కొట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏమైతే సార్, మళ్ళీ 26 రూపాయలు అడుగుతుంది. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేయాలా. నాకు మాత్రం 98 గంటలు చూపిస్తుంది. కానీ మీకేం వస్తాయంటే ఒక్కొక్కసారి ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ వస్తుంది. అయినా పర్లేదు, ఓకే అండ్ బ్యాక్ పోవాలా మళ్ళీ రావాలా, ఓకే అండ్ బ్యాక్ పోవాలా మళ్ళీ రావాలా. అర్థమైంది సార్? క్లియర్? మీ పేరు సార్? నేను చూడలేదు అందుకని అడుగుతున్నాను. ఇక్కడ మీ పేరు సార్? మా పేరు గౌతమ్ సార్. ఏ గౌతమ్. ఓకే గౌతమ్ సార్, అర్థమైంది కదా సార్? అర్థమైంది సార్. ఓకే రాజ్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇందాక చేసింది ఇంకా కనపడుతుంది ఇక్కడ. దీనికి వెళ్ళిపోయింది సార్. ఇక్కడికి రావాలి, ఇంకా రాలా. అది వస్తే ఇది వెళ్ళిపోతుంది. ఇంకా మనం ఇంత టైం అయింది, మనం మాట్లాడినా కూడా రాలేదు. సో ఏదన్నా మీరు మీటింగ్కి రావండి సార్. మీటింగ్కి వచ్చి ఏదైనా మీరు అడగచ్చు. అడిగితే మీకు మీ డౌట్స్ అనేవి క్లారిటీ వస్తాయి. అడగకపోతే ఏమీ రాదు సార్. చెప్పండి సార్, ఇంకెవరు మీకు అనుమతి తీసుకున్నట్టుండే ఎవరు మళ్ళీ? సార్ రాయ్ సార్, నమస్తే సార్. చెప్పండి సార్. నమస్తే సార్. సార్ మన సీడ్ పండింగ్ లో సార్ 10 రోజులు అవుతుంది సార్. విడ్డాలు 100 విడ్డాలు పెట్టి రాలేదు సార్. అవునవును, అవి రాలేవు సార్. ఎందుకంటే చాలా మందికి రాలేవు. మరి కొద్దిగా ఏమైనా అప్డేట్ జరుగుతుందా మరి ఐడియా లేదు సార్. ఇప్పుడు నేను అనుకుంటాను అప్డేట్ జరుగుతుందని. అప్డేట్ జరుగుతుంది రావు సార్. వస్తే కనుక మీకు గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. విత్డ్రాల్ క్రెడిట్ అని చేయడం జరుగుతుంది. బట్ ఇంకా రాలేదు సార్ అందరికి. ఇక మీకే కాదు, అందరికి ఎవరికి కూడా ఇంకా రాలేదు సార్. ఓకే చూడండి సార్. ఇక్కడ సార్ ఒకటి సార్, మన ఇంట్లో మళ్ళా అంటే సీడ్ పండింగ్ లో అప్డేట్ వస్తుందా సార్? మరి అప్డేట్ అంటే ఇప్పుడు పనులు అయితే జరుగుతున్నాయి సార్. పని అయితే జరుగుతుంది. అది త్వరలోనే మరి ఏం అప్డేట్ అనేది వస్తుంది సార్. మార్పులు చేర్పులు మాత్రం చాలా జరుగుతాయి సార్. అయితే మనకు 4 రోజులకు 3 రోజులకు ఒకసారి ఇట్లా ఇచ్చేసారు. ఇప్పుడు 10 రోజులు అవుతుంది అంటే రేపు 11 రోజులు అంటే లేట్ అవుతుంది అంటే ఏమైనా జరుగుతుంది వచ్చా? అంటే అవి వస్తాయి, అవి మన ఎటు పోవు, మన యాక్చువల్ వస్తాయి అట్లా అన్నట్టు. ఓకేనా? సరే, ఓకే సార్. చూడండి సార్, ఇక్కడ ఇంకొక 25వ తారీఖు నాడు చేసింది ఉండే, ఇప్పుడు వెళ్ళిపోయింది. అంటే ఎగ్జిక్యూటివ్కి వెళ్ళిపోయింది మేబీ. డిపార్ట్మెంట్ చూడండి, ఇక్కడ మళ్ళా కూడా 100తో 25వ తారీఖున 2 సార్లు అయింది చూడండి ఫార్మింగ్. ఓకేనా? ఇప్పుడు మీ ఎదురుగా చేస్తానని చెప్పాను. ఎల్లుబడికు అయిపోయింది. ఓకేనా? సో థ్యాంక్ యూ. మరి ఓకే, ఇంకో 100 కూడా ఇక్కడ రెడీ ఉంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. దీనిపైన ఐడికి మరి ఇది 623, దీనికి వేరే ఐడి ఉంటుంది ఇది. అది కూడా ఎల్లుబడికే ఉంటుంది.
బట్ ఇక్కడ టైం చాలా అయింది, మరి టైం అయినా ఇంకా అనుకోని ఏముంది కానీ సో చూద్దామంటే వద్దులేండి, టైం కూడా చాలా అయింది కదా, ఎందుకు చేయరు ప్రాబ్లం చేద్దాం. చేయరు సార్, చేయరు సార్, ఏం కాదు సార్. చేయరు. సరే సరే, ఈ 623కి ఐడి, దీని పై ఐడి ఏంటంటే 480 అనుకుంటాను. 480నా లేకపోతే ఓకే సార్, ఒక్కసారి చూస్తాను. 623 480 ఉందా మరి? అది 14427 ఉందా? ఓకే, 14427 ఉంటే నాకు తెలుసు సార్. 1 minute, 14427. ఓకే, ఇక్కడ 14427 వచ్చింది. ఇందులో పీవీసీలు కూడా ఉన్నాయి. వెరీ గుడ్, పర్లేదే. అచ్చా, నేను అప్పుడప్పుడు విడ్రాల్ పెడుతూనే ఉన్నాను, ఎందుకంటే అవసరం అని చెప్పేసి ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. పర్లేదు, విడ్రాల్ కాదు, సేల్ అవుట్. టోకెన్ స్టేకింగ్. సో ఎవరు చెప్పలేదు యాక్చువల్లీ, ఇందాక మన చంద్రశేఖర్ సార్ చెప్పారు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం బయటకు తీసుకున్నా కూడా అది బయట పెట్టి లాభం లేదు అంటే వచ్చిన పీవీసీ మెటాలు మనం ఫార్మింగ్ చేసుకుంటే బెటరా లేకపోతే బయట నిలబెట్టుకుంటే బెటరా అంటే అనేది మన క్వశ్చన్ యాక్చువల్లీ. ఆ క్వశ్చన్లో భాగంగా నేను లేను కదా, నిన్న మీటింగ్ మొన్న లేనా. సో నన్ను అడిగితే చేసుకుంటే బెటర్ అని నేను అంటాను, బట్ మీకు అనిపించింది చెప్పండి. ఫార్మింగ్ చేసుకుంటే బెటరా లేకపోతే వీటిని అట్లా నిలబెట్టుకుంటే బెటరా అనేది మీరే చెప్పాలి సార్. సార్ మీరు బాగా సీనియర్ సార్, మీరే చెప్పాలి సార్. ఎందుకంటే సార్ ఇది ఒక మైండ్ సెట్ వెళ్తలేదు సార్, ఇది ఒక మైండ్ వెళ్తలేదండి. లేదంటే మైండ్ సెట్ సరిపోవట్లేదు, తెలియట్లేదు సార్, దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం సార్. మీరు చెప్తే పోనీ. 100% సార్, 100% చెప్తాను ఖచ్చితంగా. ఓకే, 971539 చేసింది ఉంది. ఓకే, ఫార్మింగ్ అంటాడు, సీడ్ ఫండింగ్ అంటాడు, ఎర్లీ బర్డ్ అంటాడు, అంతకు ముందు ఏదో గ్రూప్ అన్నాడు. ఏంటో సార్ ఒక మైండ్ సెట్ లో వెళ్తలేదు. ఇలా వెళ్తుందంటే మేము ఏదో పట్టుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం సార్. అవును సార్, రైట్ 100% సార్. వాడికి ఒక మైండ్ సెట్ ఉన్నదా లేదా, లేకపోతే ఆ మైండ్ సెట్ నాకు అర్థం అవ్వట్లేదో నాకు తెలియట్లేదు సార్, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను సార్. పర్లేదు సార్, పర్లేదు. అవునవును, అంతే. అంటే డిఫరెంట్ వాళ్ళు ఉంటారు కనుక నన్ను అడిగితే అంటే ఒక క్వశ్చన్ వచ్చింది కనుక దాని గురించి నేను మాట్లాడుతున్నాను కనుక చెప్తున్నాను. మరి ఇలాంటి సమయంలో మనము మళ్ళీ దాన్ని లోన్ అయినా పెడితేనే బెటర్ అనేది నా ఆలోచన అన్నట్టు. ఓకే సార్, ఓకే రైట్. సీట్ పండుగకి వెళ్తున్నాను, దీని కింద 39కి అయ్యి ఉంది. మరి ఇప్పుడు ఈ సిస్టంలో సార్ ఒకటి నన్ను అడిగితే, సార్ నేను 100తో చేసుకున్నాను, నేను 1000తో చేసుకున్నాను, నేను అది చేసుకున్నాను ఇది చేసుకున్నాను అంటే కుదరదు సార్. సో ఇందులో మనము నిజంగా చెప్తున్నాను, మనీ అర్న్ చేసుకోవాలనుకుంటే సో కంటిన్యూస్లీ ఉండాలి. తర్వాత మనం ఒక మైండ్ని ఉపయోగించాలి. ఇట్స్ రియల్గా చెప్తున్నాను సార్, మనం మైండ్ని ఉపయోగించాలి. సో ఒకే కోణంలో వెళ్తానంటే నడది, డిఫరెంట్ కోణంలో వెళ్ళాలా. సో నిజంగానే మరి మీరు అన్నట్టుగా ఒక సెట్టింగ్లో లేదు కనుక మనం కూడా ఖచ్చితంగా దీన్ని మనము ఓకే 39 అయ్యింది, 480కి చేయాలి. 480 ఓకే, 480కి చేయాలి. మీరు అన్నది 100% కరెక్ట్ సార్. నేను మార్క్ పెట్టుకున్నాను ఎందుకంటే నాకు అవసరం. సో ఈరోజు దీంట్లో ఐఫోన్ అప్డేట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు 80 ఓపెన్ చేస్తే నాకు క్లియర్ అవుతుంది. ఇప్పటిదాకా మాట్లాడిన సార్ మీ పేరు చెప్పండి సార్. సార్ నా పేరు మురళి సార్, మురళి. ఓకే మీరు ఓకే సార్. ఓకే. అవును సార్, నిజంగా మీరు అన్నట్టు 100% ఎందుకంటే సార్ ఇక్కడ ఆడుకున్నట్టుగా ఉంటుంది అప్పుడప్పుడు. అంటే ఆడుకున్నట్టుగా అంటే ఒకే కోణంలో వెళ్ళట్లేదు ఇది. ఎందుకంటే మరి అవును నాకంటే సార్ మీరు అన్నందుకు నాకు తెలిసి నేను చెప్తాను. కానీ ఏమైతుందంటే ఇక్కడ ఇది ఇప్పటికి కూడా ఈ ప్రాజెక్ట్ అనేది ఇంకా ఒక స్టెబిలిటీకి రాలేదు సార్. ఒక స్టెబిలిటీ అంటే ఒక నిలకడ సార్.
ఆ నిలకడకి రాలేదు. ఆ ఓకే నిలకడకి సార్. రావడానికే ప్రయత్నం చేస్తున్నట్టుగా మరి వార్తలు. ఎందుకంటే మరి కమ్యూనిటీ లేదు. సో ఇప్పుడు మన కమ్యూనిటీ లేదంటే పబ్లిక్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఉన్న కమ్యూనిటీ అదే పోగొట్టింది అంటాం. బట్ ఏదేమైనా అంతే అండి, ఉన్న కమిటీని అదే పోకూడదంటే అంటున్నారు సార్. అదే అంటున్నారు సార్. ఎంత అంటే అన్ని చెప్తున్నా కదా సార్, నేను చెప్తున్నాను కదా అదే అన్నమాట. మరి అలా పోగొట్టినప్పుడు మన కమ్యూనిటీ ఎక్కువ నుంచి రావాలా, అదొకటి. సో ఇలా మాట్లాడుకుంటూ ఇలా ఉంది. బట్ నేను అది వదిలేస్తే మనం మాట్లాడి కొంచెం ఎక్కుతాయి. పబ్లిక్ టాకింగ్ అదే, నేనన్నా మీరన్నా, మీరన్నా నేనన్నా అదే. అది ఏది ఏమైనా మీరు అన్నట్టుగా అట్లుంది. ఇక్కడ 2 సార్లు చేసింది ఉందా దీనికి? ఓకే. సో ఏది ఏమైనా సార్, ఓకే దీన్ని మళ్ళీ చేస్తాను. 24 తారీఖున చేసింది ఒకటి, 29 తారీఖున చేసింది ఉంది. ఓకే. సో దీని రిఫరల్ ఎంతమంది ఉన్నారో ఒకసారి చూసి, అందుకే నేను అంటాను సార్, ఇది నిలకడగా లేదు కనుక మనం ఖచ్చితంగా మనం కూడా కొద్దిగా మనం జాగ్రత్తగా ఏ విధంగా నేను చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించుకొని చేసుకోవాలి. అంతేగాని వాళ్ళు చేసుకున్నారని, అందుకే మేము ఏం చెప్తున్నాం సార్, లాస్ట్ చాలా నెలల నుంచి మేము అదే చెప్తున్నాము సార్. మీరు కూడా చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క మైండ్ సెట్ ఏం చెప్తుంది. సో రేపొద్దున అంటే దేనికైనా వీఆర్ రెడీ టు అన్నప్పుడే మనము ముందుకెళ్ళగలుగుతాం ఇందులో ఈ పీవీసీ మెటాలో. ఎందుకంటే ఇలా మనము అదే నేను ఒకసారి చెప్పారు కదా సార్ మన సార్ ఏమని ఫార్మింగ్లో ఉన్నాం మనం రిఫరల్ టీమ్. సో అట్లా దీనికి లెవెల్ లేదా 480కి రిఫరల్ టీము ఎవరు లేరా సార్? దీనికి రిఫరల్ లేదా? ఇక్కడ రిఫరల్ లేరు అంటే కనబడుతుందని చూస్తున్నాం. రిఫరల్ టీమ్, రిఫరల్ రివార్డ్. అచ్చా 480కి ఎవరు లేరా? ఓకే నో ఎనీవే. సో ఏమవుతుందంటే సార్ ఇక్కడ అప్పటికప్పుడే మారిపోతూ ఉంది. అందుకని చెప్పేసి మనము జాగ్రత్తగా ఆలోచించే ఇందులో మనము మనీ అనేది ఇన్వెస్ట్ చేసుకోవాలి అవసరం అనుకుంటే. అంతేగాని ఎవరో చెప్పారు, ఎవరో ఏదో అన్నారు, వాళ్ళు చేసుకున్నారు నేను చేసుకుంటాను అనే విధంగా మాత్రం ఈ సిస్టంలో వెళ్ళరా సార్. అలా కాదు సార్. సార్ సిస్టమే కంపెనీయే, వాళ్ళ సిస్టమో కంపెనీయో వాళ్ళే చెప్తున్నారు కదా, కొద్దిగా కొత్త జనాలు తీసుకొచ్చే అవకాశం ఉంటే తీసుకురమ్మంటున్నారు కదా సార్. ఆ తీసుకురావడానికి అసలు అవకాశమే లేదు సార్. కొత్త వాళ్ళకి చెప్పలేకపోతున్నాం సార్. రైట్ సార్. ఇప్పటికి మనసు తీసుకురావడానికి ఛాన్స్ లేదు సార్. అసలు ఇంకా కమ్యూనిటీ వచ్చేలాగా కంపెనీ లేదు సార్ మన సిస్టమ్. ఓకే సార్, టైం అయిపోయింది. నాకు అలా అనిపిస్తుంది సార్. ఓకే సార్, ఓకే అంటున్నా సార్, అంతే కదా. మళ్ళీ ఎందుకంటే ఇంకోటి మాట్లాడితే టైం అయితే టైం అయిపోయింది అట్లా, అందుకని. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇవ్వండి, థ్యాంక్ యూ అందరికి. నమస్తే సార్. సో ప్రతి ఒక్కరికి నమస్కారం, అటెండ్ అయిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి. సో థ్యాంక్ యూ. జై పీస్ మెటా, పీస్ఫుల్ లివరెంట్. రేపు మళ్ళీ 9:40 పెట్టాలి. థ్యాంక్ యూ అందరికి, నమస్తే. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా.